అలాగే. ఓకే. మీరు మొదలు పెట్టచ్చు. ఆ, చూడండి, మీకు నేను ఆ, వాట్సాప్ గ్రూప్లో, పద్య వికాసం గ్రూప్లో ఒక ఒక డాక్యుమెంట్ పెడతాను. పెడుతున్నారా? అదేంటంటే ఒక నిమిషం. ఒక డాక్యుమెంట్ పెడతాను. ఉమ్, ఉమ్, అది మనకు 4వ పేపర్లో, ఆ, జానపద గేయాలు అనేటువంటి పేపర్లో ఉమ్. యూనిట్ ఫోర్ అని పెట్టాను చూడండి. ఆ, అది మీరు స్క్రీన్ మీదకి తీసుకోండి. ఒక్క నిమిషం. పద్య వికాసంలో. నేను మొన్న ఊరికే అలా కూర్చుంటే అవును. ఒక జానపదం వచ్చింది. దొరికిందా? ఓకే. జానపదం వచ్చింది. ఇంకా దాన్ని అట్లా ఆ, రాసి మీకు పంపించాను కదా. అవును, 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 బాగుంది అది. సరదాగా. బాగుంది. ఆ, మీరు ఇది తీసుకుంటే ఉమ్. మీకు దొరికిందా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నేను అంటే నా వాట్సప్ ఉన్న కంప్యూటర్ ఏమో ఓహోహో. అదేమవుతుందంటే సరే, ఒక సరే, సరే, గంటకి సరే, సరే, ఆ ఇదవుతుంది. ప్రాబ్లం ఉందా? ఆ, అందుకని నేను దాన్ని ఈరోజు ఆన్ చేయలే. సరే. పోనీ, ఇప్పుడు మీరు చేస్తానులేండి. మీరు స్క్రీన్ మీద పెట్టకపోయినా, ఆ, మీరు ఒకటి తీసుకుని, ఇప్పుడు ఉన్నది ఇద్దరే కాబట్టి ఒకటి ఉన్నది మీరు. ఉన్నది ఇద్దరే అంటే ఇగో నాగలక్ష్మి గారు వచ్చారు. ఓహోహో. సరే, సరే, ఓకే. ఉన్నది. మా స్వాగతం అండి, నాగలక్ష్మి గారు. అడ్మిట్ అయ్యారు ఆవిడ? ఆ, ఆ. ఓకే. ఉండండి, నేను ఇది కనెక్ట్ అవుతాను. సరే. 163. ఇందులో ఏమిటంటే మీకు ఆ, ప్రీవియస్లో 4 పేపర్లు ఉన్నాయి. ఈ 4 పేపర్లో సెమిస్టర్ వారీగా, ఆ, 4 సెమిస్టర్లు, ఒక్కొక్క పేపర్కి 4 సెమిస్టర్లు ఉన్నాయి. అందులో 4వ పేపరు, అంటే 4 దాకా ఎందుకు వెళ్ళానంటే, మొదటి పేపర్లో భాషా శాస్త్రంలో మనం ప్రాంగణ యుగం గురించి ఒక యూనిట్ చెప్పుకున్నాం. అవును, అవును. ఫస్ట్ యూనిట్ ప్రాంగణ యుగం చెప్పుకొని దాని మీద టెస్ట్ అసైన్మెంట్ కోసం వెళ్తున్నాం. ఉమ్. అలాగే రెండవ పేపరు ఆంధ్ర సాహిత్య చరిత్ర. దాంట్లో కూడా కొంత మనం చెప్పుకున్నాం. దీంట్లో భాషా శాస్త్రంలో ఆర్య భాషలు, భారతదేశంలో భాషలు, కుటుంబాలు, అది మనం చెప్పుకున్నాం. అవును. భారతదేశంలో భాషలు, కుటుంబాలు, ఆర్య భాషలు, దాని గురించి భాషా శాస్త్రంలో ఒక యూనిట్ చెప్పుకున్నాం. కరెక్ట్. సాహిత్య చరిత్రలో ప్రాంగణ యుగం చెప్పుకున్నాం. ప్రబంధ యుగంలోకి వచ్చేప్పటికే ప్రబంధ లక్షణాలు, ప్రబంధ నిర్వచనము, లక్షణాలు అనేది ఉంది. కొద్దిగా మొదలుపెట్టాం మనం 3వ పేపర్లో. అది అవును. కూడా ఈరోజు వీలైతే చెప్పుకుందాము. 4వ పేపర్లో ఆ, జాన ఫస్ట్ యూనిట్ ఏమిటంటే, మీకు 4వ పేపర్లో జానపద విజ్ఞానం, విజ్ఞానం, నిర్వచనం, లక్షణాలు, పాశ్చాత్యులు చేసిన కృషి, దాని గురించి మీకు ఒక టాపిక్ ఉన్నది. ఇది ఖచ్చితంగా దీని మీద ఒక ప్రశ్న ఉంటుంది మీకు. ఈ ఓకే. ప్రశ్న రాయడం కోసం మీకు నోట్స్ కింద నేను ఇప్పుడు పేపర్ 4 యూనిట్ 1 అని ఇచ్చినటువంటిది ఈ మ్యాటర్ అన్నమాట. ఇది మొత్తం సారాంశం. ఈ సారాంశంలో 4 పాయింట్లు ఉన్నాయి. జానపద విజ్ఞానం అంటే ఏమిటి, దీని నిర్వచనం ఏమిటి, దీని లక్షణాలు ఏమిటి, పాశ్చాత్యులు ఇందులో చేసిన కృషి ఏమిటి, ఈ 4 పాయింట్ల గురించి మీకు సమరీ ఇచ్చాడనమాట. ఈ ఉమ్. సమరీని మీరు కొంచెం 2-3 సార్లు చూస్తే ఈ వ్యాసం మీరు రాసేయగలరు. కనీసం వీటి గురించి ఎంతైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మినిమం ఒక 10 పేజెస్ మ్యాటర్ ఖచ్చితంగా రాయగలుగుతారు. దీనికి తోడు యూనివర్సిటీ వాళ్ళు లెసన్లో ఇచ్చేటువంటిది కూడా ఇదే ఇస్తారు. ఎందుకంటే అసలు ఈ టాపిక్ ఆచార్య బిరుదురాజు రామరాజు గారు వారు రాసినటువంటి జానపద విజ్ఞానం అనేటువంటి గ్రంథంలో నుంచి ఈ టాపిక్ యూనివర్సిటీ వారు మీకు పెట్టారు. అదే పుస్తకంలో ఉన్న అదే టాపిక్ తీసుకుని మనం చదువుకుంటున్నాం. కాబట్టి దీని మీద తప్పకుండా ఒక ప్రశ్న ఉంటుంది అని మనం ఆశించవచ్చు. ఒకవేళ ఇదే ప్రశ్న దొరికిందంటే మీరు 20 మార్కులకి ఒక 10-15 మార్కులు మీరు పొందగలుగుతారు. ఇది మీకు దొరికింది అంటే ఇక నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలు పెడతాను. ఓకే. ఆ, నేను ఇది ఆ, ఒకవేళ ప్రాబ్లం అనుకుంటే
అది స్క్రీన్ మీద మనం పెట్టడం ప్రాబ్లం అనుకుంటే, ఇది మీకు రాజశేఖర్ గారికి కూడా, ఇంకా మరి నాగలక్ష్మి గారు దీని మీద వారు కావాలంటే వారికి కూడాను విడివిడిగా నేను కాపీస్ పంపిస్తాను. అది వారి దగ్గర పెట్టుకొని చూస్తారు, ఒకవేళ స్క్రీన్ మీద రాకపోతే. ఇదిగోండి ఇప్పుడే వచ్చింది స్క్రీన్ వస్తుందా? మీద. ఉం. ఇదిగోండి కామేశ్వర శర్మ గారు కూడా వచ్చారు. వచ్చారా? ఓకే. అయ్యో, వచ్చిందా? వచ్చిందండి, వచ్చింది. నాగలక్ష్మి గారు నమస్కారం అండి. మీరు మెసేజ్లోనే, చాటింగ్లోనే మీరు ఇన్ ట్రావెల్ ఫర్ ది ఫంక్షన్ ట్రావెల్లో ఉండి పెట్టారనమాట. సరే. కామేశ్వర శర్మ గారు నమస్కారం. నమస్కారం, నమస్కారం సార్. అయ్యయ్యయ్య. నా మెసేజ్ చూసారా? ఇప్పుడే చూశాను నేను. వెరీ గుడ్. యాక్చువల్గా ఈ జూమ్ లింక్ సమావేశం నా దృష్టిలోకి రాలేదు. ఓహోహో. ఆ, సో ఇప్పుడు మీ మెసేజ్ చూసాక ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళితే అది కనిపించింది. ఉమ్. సరే ఆ సరే ప్రకారం సరే వచ్చాను సరే అనమాట. సరే. మనకి శనివారం ఆ, అంటే ఈ సమయానికి ఉంటుందండి. ఆ, ఆదివారం నాడు అంటే ఒకటో ఆదివారం, మూడో ఆదివారం మన వాంగ్మయి వాంగ్మయి ఉంటుంది. వాంగ్మయి అది. కార్యక్రమాలు ఉంటాయి. సో ఇది ప్రతి శనివారం ఉంటుంది అనమాట అది. ఇది ప్రతి శనివారం ఈ క్లాస్. నోటెడ్. సరే. ఓకే. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద పెట్టారు కాబట్టి స్క్రీన్ మీద పెట్టింది ఒకసారి చూడండి, దీని అయ్యా, గురించి. అందరికీ కనిపిస్తుందా? నేనేమైనా కొంచెం పెద్ద చేయాలమంటారా? పర్లేదా? కొంచెం పెద్ద చేస్తా ఉండండి చదవడానికి. సరిపోతుందా? చాలండి, నాకు కనిపిస్తుంది. ఓకే, శర్మ చూడండి. మీకు కనిపిస్తుందా? అయ్యా, మీరు చదవగలుగుతున్నారా? చదువు. ఆ, ఓకే. అదే అంటే ఈరోజు మన చింతలపాటి గారు చెప్పేది దీని గురించి అన్నమాట. అదండి. ఉమ్. ఇప్పుడు అయ్యా, ఇక్కడ రాజశేఖర్ గారు వింటున్నారా? ఆయన నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటారు. లేదు లేదు, లేదు, వింటున్నాను వింటున్నాను. వింటున్నాను. సరేనండి, మనం ఇప్పుడు ఇది రికార్డింగ్లో కూడా ఉంది కనుక అవును. సబ్జెక్ట్ పరంగా చెప్పుకుందాము. ఉమ్. ఇందాక చెప్తాం. మనవి చేసినట్లుగా మీకు ఎంఏ ప్రీవియస్లో 4 పేపర్లు ఉంటాయి. 4 సెమిస్టర్లు పర్ ఇయర్ ఉంటాయి. అందులో 4వ పేపరు జానపద విజ్ఞానం గురించి ఉన్నది. దా దాంట్లో ముఖ్యంగా రెఫరెన్స్ బుక్ మీకు ఆ, బి రామరాజు గారు రాసినటువంటి జానపద విజ్ఞానం అనేటువంటి రెఫరెన్స్ బుక్. అది వారు థీసిస్ బుక్ కూడా, వారి పరిశోధనా గ్రంథం. అది రెఫరెన్స్. దానిలో నుంచే ఫస్ట్ చాప్టర్ మీకు మొదటి యూనిట్ కింద సిలబస్లో పెట్టారు. అదే హెడ్డింగ్ పెట్టానండి. ఫస్ట్ యూనిట్లో జానపద విజ్ఞానం, నిర్వచనం, లక్షణాలు, పాశ్చాత్యుల కృషి, ఈ 4 అంశాల మీద మీకు 4వ పేపర్లో మొదటి యూనిట్లో ప్రశ్న ఉన్నది. ఉమ్. కాబట్టి ఇది వారైతే ఒక 70 పేజీలు వారి థీసిస్లో పుస్తకంలో రాశారు. ఆ 70 పేజీలు మనం ఫాలో అవ్వడం కష్టం కాబట్టి దాని సారాంశాన్ని కొంతవరకు తీసుకొని ఈ 4 అంశాలు కూడా ఇందులో చెప్పడం జరిగిందండి. మొట్టమొదటిగా జానపద నిర్వచనం. అసలు జానపదం అంటే ఏమిటి, దాని నిర్వచనం ఏమిటి అని చెప్పి అడిగితే, జనపదం అంటే పల్లెటూరు. జానపదం అంటే పల్లెటూరు. మనకు ఒక లెక్క ఉంది, ఏమిటంటే జానపదులు పురీజనులు అని ఒక వాక్యం ఉంది. పురీజనులు. పురీజనులు అంటే పురం అంటే పట్టణం అనుకోవచ్చు, పల్లెటూరు అనుకోవచ్చు. ఎవరైనప్పటికీ కూడా ఒక జనపదంలో ఉండేటువంటి వాళ్ళు జానపదులు. మన వాక్యంలో, మన వ్యవహారంలో పల్లెటూరులో ఉండేవాళ్ళు జనపదులు అని, జనపదాల్లో ఉండేవాళ్ళు జానపదులు. వాళ్ళు పాడుకునే పాటలు జానపద గేయాలు. ఇది మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అసలు జానపదం అంటే ఏమిటి? జనపదం, జనపదం నుంచి జానపదం వచ్చింది. వాళ్ళు పాడుకునే పాటలు జానపద గేయాలు. వీటిని ఇంగ్లీష్లో ఫోక్ సాంగ్స్ అంటున్నారు. ఇది వోక్స్ ఫీల్డ్ అని, వోక్స్ లీడ్ అనే జర్మన్ పదం. ఆ జర్మన్ పదానికి ఫోక్ సాంగ్ అనేటువంటి, ఫోక్ అనే పదం వచ్చిందనమాట. వోక్స్ లీడ్ అనేది ఫోక్ అని అయింది అని చెప్తారు. జర్మనీ పదానికి ఇంగ్లీష్ పదం అని. దీనికి రకరకాల పేర్లు పెట్టారండి. మనం వాళ్ళ జానపద గేయం అని ఫైనల్గా ఒక మాట అనుకుంటున్నాం. మొదట్లో దీన్ని జానపద సాహిత్యం అన్నారు, జానపద విజ్ఞానం అన్నారు, లోక సాహిత్యం అన్నారు, లోక్ గీత్ అన్నారు.
ఇవన్నీ కూడా జానపద గేయాలకి పర్యాయ పదాలుగా చెప్పారు. అయితే జానపదులు అంటే పల్లెటూరు వాళ్ళని, మోటు మనుషులని, అనాగరికులని, అజ్ఞానులని, పామరులని, చదువురాని వాళ్ళని ఆ రోజుల్లో పండితులైనటువంటి వాళ్ళు లెక్కవేసి ఈ సాహిత్యాన్ని జానపద గేయం అనే సాహిత్యాన్ని ఇష్టం వచ్చిన పేర్లతో పిలిచారు. కానీ మరి పండితులైన వాళ్ళు పూర్వీకులు జానపదులంటే యజ్ఞం చేసిన వాళ్ళు ఒక శ్లోకం కూడా ఆయన ఉదాహరణ ఇచ్చారు. మనం ఆ శ్లోకం చెప్పలేమని దాని సారాంశం ఇచ్చాను నేను. జానపదులు అంటే యజ్ఞం చేసిన వాళ్ళు, మేధావులు, బుధులు, పండితులు, శుచిగా ఉండేవాళ్ళు, పరిశుభ్రంగా ఉండేవాళ్ళు అని వ్యాస మహర్షి ఒక శ్లోకం చెప్పాడు. కాబట్టి ఈ రెండు పేరాలు కూడా మీరు తప్పనిసరిగా ఈ ప్రశ్న వస్తే మీరు ఉటంకించాలి, కోట్ చేయాలి. జానపదం అంటే పల్లెటూరు, జనపదాల్లో ఉండేవాళ్ళు జానపదులు, వాళ్ళు పాడుకునే పాటలు జానపద గేయాలు. వీటిని ఫోక్ సాంగ్స్ అంటారు. ఈ ఫోక్ అనే వర్డ్ జర్మన్ పదం వోక్స్ లీడ్ అనే దాని నుంచి వచ్చింది అని చెప్తారు. వీటికి అనేక పేర్లు పెట్టారు. పూర్వం వీటన్నిటినీ దృష్టితో అనాదరణగా అవి చదువు సంధ్య లేని వాళ్ళు ఏవో పాడతారు, ఆ పాటలన్నీ మనం లెక్క చేయాలా అన్నట్టుగా లెక్క వేశారు. కానీ పూర్వీకులు మాత్రం, అంటే మనం అనుకున్న పూర్వీకుల కంటే అద్యతన పూర్వీకులు కాకుండా, మన ముందున్న పూర్వీకులు కాకుండా, ఎప్పుడో ఉన్నటువంటి పురాతన పరిస్థితుల్లో వ్యాస మహర్షి లాంటి వాళ్ళు ఉన్న కాలంలో వీళ్ళని చాలా గౌరవంతో పిలిచారు. వాళ్ళు జానపదులు అంటే యజ్ఞం చేసేవాళ్ళని, మేధావులు, బుధులు, పండితులు అని చెప్పారు. అయితే ఇందులో ఈయన ఏం చేశారంటే ఎవరెవరు పండితులు, మన ముందు ఉన్నటువంటి ముందు కాలంలో ఉన్న పండితులు ఎవరెవరు ఏ పేరుతో పిలిచారు, జానపద గేయ వాంగ్మయాన్ని ఏ పేరుతో పిలిచారు, చివరికి జానపద గేయం అనే పేరు ఎట్టా వచ్చింది అనే దాని గురించి ఒక పారాగ్రాఫ్ మనం చెప్పొచ్చు. ఆయనైతే ఒక 15 పేజీలు చెప్పారు. ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ప్రజావాంగ్మయం అన్నారు. పల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు, అడిదన్ రామారావు గారు పదవాంగ్మయం అన్నారు. వీళ్ళలో కొన్ని పేర్లైనా మనం గుర్తుపెట్టుకోవాలి. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు అనాదృత వాంగ్మయం అన్నారు. వావిలాల సోమయాజులు గారు గేయ రచనలు అన్నారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఓ, మధుర కవితలు అన్నారు. అందరికంటే గొప్ప పేరు, చాలా తీయగా ఉంటాయి మధుర కవితలు, మధురంగా ఉంటాయని చెప్పారు. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు దేశీ సారస్వతం అన్నారు. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా పంచాకుల ఆదినారాయణ శాస్త్రి గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, టేకుమళ్ళ కామేశ్వరరావు గారు, శ్రీహరి ఆదిశేషు గారు, తోమాటి దొణప్ప గారు, నేదునూరి గంగాధరం గారు, వీళ్ళంతా కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా జానపదం అనే పేరుని సార్థకం చేశారు. ఈ పేర్లన్నింటినీ సార్థక చేస్తూ వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈ పేరులో ఉన్నటువంటి సార్థకత ఏమిటి? ఇక్కడ మీరు అనాదృత వాంగ్మయం అన్నారు కదా. అంటే అవునండి. అనాదృత వాంగ్మయం, అనాదృత అంటే ఏంటది దాని? అనాదృతము ఆదృత శబ్దం నుంచి ఆదరణ, ఆదరణ, ఆదృత, ఆ, ఆ ఓకే. రూపాంతరం. ఆహా. ఆదృతము అంటే ఆదరింపబడినది, అనాదృతము ఆదరణ లేనటువంటిది. ఉమ్. ఆ రోజుల్లో ఈ జానపద సాహిత్యం అంటే ఎవరికి గౌరవం లేదు, ఆదరణ లేదు, మర్యాద లేదు. దాన్ని మంచి సాహిత్యంగా ఎవరూ చెప్పుకోలేదు. అయితే మన వాళ్ళు ఇట్లా చేశారు. పాశ్చాత్య దేశాల్లో కూడా జానపద సాహిత్యం గురించి పరిశీలన చేశారు. ఆ చేసిన వాళ్ళ పేర్లు వరుసగా ఈయన చాలా మంది పేర్లు చెప్పాడు. చైల్డ్ అనేవాడు, హెండర్సన్, సేగర్, లామ్సన్, గేమర్, మిల్లర్, గ్రిమ్. ఇండియాలో టెంపుల్, గోవర్, ఎల్విన్, కల్రే, బోయిల్, హెమెండార్ఫ్, దేవేంద్ర సత్యార్థి, ఇలాంటి వాళ్ళంతా కూడా జానపద సాహిత్యాన్ని గురించి గొప్ప పరిశోధన చేశారు అని రామరాజు గారు తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం అప్పటికి ఇప్పటికీ కూడా మన ఎదురుగుండా మనతో పాటు కలిసి ఉంటున్నటువంటి వాళ్ళు చెంచులు, అవును. చెంచులు, బిల్లులు, ఈ మనం ఎరికలు, అవును. యానాదులు చెప్తాను చూడండి. మనతో పాటే కలిసి ఉంటారు. మన అవును. సమాజానికంటే కొంచెం ఎడంగా ఉంటారు, కొంచెం దూరంగా ఉంటారు, కొన్ని చోట్లయితే ఊరి చివర ఉంటారు. కానీ వాళ్ళు ఒక సమూహంగా ఉంటారు. వాళ్ళంతా ఒక ముఠా. వాళ్ళు మాట్లాడుకునే భాష, వాళ్ళు మాట్లాడుకునే పాడుకునే పాటలు, వాళ్ళ వ్యవహారాలు అవన్నీ కూడా వాళ్ళకి ఆనందకరంగా ఉంటాయి. మనం పట్టించుకోం.
అవును. ఇలాంటి వాళ్ళల్లో చెంచులు, కొండరెడ్లు వీళ్ళంతా కూడాను ఇట్లాంటి జానపద గేయాలను పోషించినటువంటి వాళ్ళు. ఇందులో ఎరుకల వాళ్ళు అంటారు కదా, ఎరుకల వాళ్ళు అవునండి. అంటారు. అవును. 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 ఇట్లా ఎవరైతే మనకంటే చదువు తక్కువ ఉన్నవారో సమాజంలో కొంచెం ఇష్టానుసారం ఏదో మేము ఇంతేలే అని వాళ్ళకి వాళ్ళు వేరుగా ఉంటూ వ్యవహరిస్తున్నారో, అంతకంటే మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది వీళ్ళని తక్కువ వాళ్ళుగా లెక్కేసి మనం ఎక్కువ వాళ్ళం వాళ్ళు తక్కువ వాళ్ళు అనేటువంటి అంతరాలు సృష్టించి వారిని వేరు పెడుతున్నారు. అటువంటి వారు వేరుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ భావాలు, వాళ్ళ పాటలు, వాళ్ళ వ్యవహారాలు అవన్నీ కూడాను మన జాతి చరిత్రలో మనతో పాటు వస్తాయి అని ఈ ఈ ప్రకరణంలో రామరాజు గారు ఎంత చక్కగా తీసుకొచ్చాడంటే, అసలు నిజంగా జానపద గేయాలంటే మనం చదివేటువంటి సాహిత్యం కంటే కూడా విలువైనటువంటివి, ఇంతకన్నా గొప్పది అనేటువంటి మాట పట్టుకొచ్చాడు ఆయన. ఆయన ఎట్లా చెప్తాడంటే ఒక సందర్భంలో కొంచెం ఈ మీకు ఇచ్చినటువంటి మ్యాటర్లోనే ఉన్నది, కానీ దాన్ని సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్దాం దాంట్లోకి. ముందుగా చెప్తాను, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాను, ఎందుకంటే అప్పుడే 40 నిమిషాలు అయిపోయింది. అందుకు చెప్తున్నాను. ఈయన ఏమంటాడంటే పరిశోధన చేసిన తర్వాత, ఇప్పుడు జానపదులు అనేటువంటి వాళ్ళు ఒక్కసారి పుట్టలేదు, ఇవాళకి వాళ్ళు పుట్టిన వాళ్ళు కాదు. మానవుడు మొట్టమొదట ఆది మానవుడు అవతరించిన నాటి నుంచి ఆది మానవుడు మాట్లాడిన మాట, వాడు నడిచిన బాట, వాడు పాడిన పాట అవన్నీ కూడా జానపదాలే. అంతేగా మరి. ఆ మాటలన్నీ, ఆ పాటలన్నీ అవన్నీ కూడా జానపదాలే. తర్వాత తర్వాత వాళ్ళలో వాళ్ళే కొంత నాగరికత అలవాటు చేసుకొని ఆ సమూహంలోంచి విడిగా ఒక కొత్త సమూహంగా ఏర్పడి వాళ్ళు ఆ, మేము గొప్పవాళ్ళం అనేటువంటి అభిమానంతో వీళ్ళు కూడా అందు నుంచి వచ్చిన వాళ్ళేగా. అయితే మేము మా అంతస్తు గొప్పది, మేము గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నారో వీళ్ళు మాత్రం ఆ ప్రాచీన జానపదుల శాఖలో నుంచి వచ్చిన వాళ్ళు కాదా. వాళ్ళేమో నాగరికత పట్ల శ్రద్ధ వహించలేదు, వీళ్ళేమో నాజూకు తరాన్ని అలవాటు చేసుకున్నారు. ఆ విధంగా సమాజంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. నాజూకుతనం అలవాటు చేసుకునే నాగరికులుగా మారిపోయిన వాళ్ళు, ఎక్కడి నుంచి అయితే వీళ్ళు వచ్చారో అక్కడి నుంచి ఉన్న వాళ్ళనే తక్కువతనంగా లెక్కేసి అంతరాలు సృష్టించడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు నాగరికులైనా వాళ్ళు అనాగరికులు అని అనిపించుకున్నప్పటికీ వాళ్ళల్లో ఉన్నటువంటి భావం, భాష, పాట, మాట అన్నీ కూడా క్రమంగా వాళ్ళతో పాటే పెరిగాయి. అట్లా పెరిగి 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 కొంత దూరం వచ్చినాక వాటిల్లో నుంచే సంస్కారవంతమైన భాష వచ్చింది. దానికి ప్రమాణం ఏమిటో చూడండి. మనం వ్యాకరణం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. మనం వాళ్ళ సంస్కృతం అంటున్నాం, సంస్కృత భాష ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కరించుకుంటే వచ్చింది. అప్పటికి ఏదో ఒక భాష ఉంది, ఒక ప్రాకృతపరమైన భాష ఉంది. ఆ ప్రాకృతికమైనటువంటి భాషని సంస్కరిస్తే అది సంస్కృతం అయింది. అప్పటికున్న భాష ఏమిటి అంటే మనం భాషాశాస్త్రంలో చెప్పుకున్నాం. అప్పటికున్నటువంటి ప్రాకృతం, దేశీయ భాషలు, రకరకాల ప్రాకృతాలు ఉన్నాయి. వీటన్నిటినీ సంస్కరిస్తే ఆద్య ప్రకృతి, మొట్టమొదట ఉన్నది ప్రకృతి. ప్రాకృతమైన భాష సంస్కృతే సంస్కృతం వచ్చింది. ఎవరైతే ఈ సమాజం నుంచి నాగరికత నేర్చుకొని కొంచెం నాజూకుగా ఉండటం నేర్చుకున్నారో వాళ్ళు సంస్కరించిన భాష సంస్కృతాన్ని మాట్లాడారు. దాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళు ప్రాకృతులుగానే ఉన్నారు, ప్రాకృతాన్నే మాట్లాడుతూ ఉన్నారు, మోటుగానే ఉన్నారు, నాటుగానే ఉన్నారు. వారి మాట, ఆట, పాట అన్నీ కూడా ప్రాచీనతను నింపుకుని అట్లాగే పెరుగుతూ వచ్చాయి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే మనం చెప్పాల్సినటువంటి అంశం, ఇలా వీళ్ళు తెచ్చుకున్నటువంటి ఈ అంశంలో నుంచే మహాకావ్యాలు కూడా పుట్టాయి. మహాభారతం ఉంది. 1000 సంవత్సరాలు మనకు చరిత్ర తెలిసిన తర్వాత 1100 సంవత్సరంలో మహాభారతం, ఆంధ్ర మహాభారతం పుట్టింది. ఒకసారిగా పుట్టిందా? ఈ ఛందస్సులన్నీ ఒక్కసారి వీళ్ళు నేర్చుకొచ్చారా అని అంటే, మనం భాషాశాస్త్రంలో చదివాం, శాసనాల్లో చదివాం. శాసనాల్లో కూడా కొన్ని తరోజ పద్యాలు ఉన్నాయి, మధ్యాక్కర్లు ఉన్నాయి, అందులో దేశీయమైనటువంటి పద్యాలు ఉన్నాయి అని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? దేశీయం అంటే జానపదులువే, వీడు పాడుకునే పాటలే. ఈ పాటల్నే గనక కొంచెం సంస్కరిస్తే
ఆ దీర్ఘాలు హ్రస్వాలు సరి చేస్తే అవి తరువోజి అవుతాయి, అవి శేషం అవుతాయి, అవి అక్కర్లు అవుతాయి, మధ్యాక్కర్లు అవుతాయి. ఆ పాట పాడేటువంటి వాళ్ళు అవి కొంచెం సాగదీసి పలకడం చేత అదేదో జానపద గేయం అని చెప్పి మనం ముద్ర పెట్టి పక్కన పెట్టాం. తెలిసినటువంటి వాడు, కొంచెం నేర్చుకున్నవాడు, నాజూకు తరం ఉన్నవాడు దానికి ఆ దీర్ఘాలు హ్రస్వాలు సరిచేసి ఇది దేశీయమైనటువంటి ఛందస్సు, శేషపద్యం, తరవోజి పద్యం అని తీసుకొచ్చి చెప్తే ఓహో అనుకున్నాం మనం. అంటే ఏమిటి, ముందు పుట్టింది ఏది? జానపదమే. అప్పటికి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నదేది? జానపదమే. ఈ మహామహా కావ్యాలు కూడా జానపదంలోంచే వచ్చాయి. ఆ జానపదంలో అంత వృద్ధి లేకపోతే ఒక్కసారిగా ఈ కావ్యాలు, ఈ పురాణాలు ఇన్ని వచ్చేవి కాదు. మూలం, ఆధారం అనేటువంటిది అక్కడే ఉంది. కాబట్టి ఒక జాతికి, సంస్కృతికి, నాగరికతకు పునాది జానపదంలో ఉంది అని చెప్తాడు ఈయన. మహాభారత కావ్య రచనకు పూర్వం కూడా ఉన్నటువంటి కథలన్నీ, మరి పాల్కురికి సోమనాథుడు తీసుకున్న, నన్నెచోడు పట్టితారాధ్య చరిత్ర చెప్పిన, కుమార సంభవం రాసిన, వీటన్నిటిలోనూ ఉన్నటువంటి దేశీయ వృత్తాలు, పద్యాలు ఇన్ని కూడాను జానపద వాంగ్మయం నుంచి వచ్చినటువంటి కథలే, అందులోంచి వచ్చినటువంటి వృత్తాలే, ఆ పాటలే ఇలా మార్పు చెందాయి అని చెప్తాడు. రామరాజు గారు ఈ సందర్భంలో కొటేషన్ ఇచ్చాడు, అది నేను బ్లాక్ లెటర్స్లో పెట్టాను చూడండి. మానవుడు నాగరికత సౌధ నిర్మాణమునకు పునాదులు దవ్వేటప్పుడు ఒక నాగరికత అనేటువంటి భవనం కట్టాలి. ఒక కొత్త రకమైనటువంటి సంస్కృతిని మనం నిర్మించాలి, ఏర్పాటు చేయాలి. అందుకోసం ఒక భవనాన్ని నిర్మించాలి అని పునాదులు తవ్వుతున్నప్పుడు అప్రయత్నంగా, అనాలోచితంగా అతని నోటి నుంచి వెలువడినటువంటి పృథ్వీ గంధ సంవాసితములైన మాటలు, కొంచెం ఈయన పొయిటిక్గా రాశాడు ఇక్కడ. పృథ్వీ గంధం అంటే మట్టి వాసన. పునాదులు తవ్వుతున్నప్పుడు ఆ అనాలోచితంగా పాటలు పాడుతూ ఆ శ్రమ మర్చిపోవడానికి ఆ కార్మికుడు, పునాదులు తవ్వేటువంటి వాడు అనుకోకుండా అనాలోచితంగా ఆ నోటి నుంచి పాడుతున్నటువంటి పాటలు, మాటలు అవి పృథ్వీగంధ సంవాసితములు, మట్టి వాసనతో కూడి వెలువడ్డాయి అని చెప్తాడు ఈయన. అవి, ఆ మాటలు గంధవహుడు నడిచిన బాటలందు పాటలై, గంధవహుడు అంటే గాలి, ఆ ఆయన నోటి నుంచి ఆ ఆ నాగరికత జానపదుడు, ఆ జానపదుడు పాడినటువంటి పాటలు అతని నోటి నుంచి వచ్చి అవి పాటలై దేశ పరిభ్రమణ నందు ఒక చోట విరిగి, ఆ పాటలు మళ్ళీ ఇంకోళ్ళకి అందించేటప్పుడు ఒక చోట విరిగి, ఇంకొక చోట తరిగి, ఇంకొక చోట పెరిగి జానపద గేయమైంది. అంతే కదా. ఒకడు పాడిన పాటని రెండో వాడు అందుకునేటప్పుడు ఎక్కడో కొన్ని పదాలు జారిపోతాయి, అది విరగడం. ఆ విరిగిన చోట వాడు ఇంకో పదాన్ని చేరుస్తాడు, అది పెరగడం, తరగడం. ఇట్లా జానపద గేయం రకరకాల రూపాలు పొందుతూ ఒకడు ఒక రకంగా పాడతాడు, కొంచెం మార్చి ఇంకోడు ఇంకో రకంగా పాడతాడు, వాడికంటే ఇంకోడు మరో రకంగా పాడతాడు. రూపాంతరం పొందుతూ ఉంటాయి జానపద గేయాలు, ఇట్లా మారుతూ ఉంటాయి అని చెప్తాడు. ఇక్కడ ఇదే సందర్భంలో ఈయన ఇంకో మాట ఏం చెప్తాడంటే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, జానపద గేయం అనేటువంటిది శృతపూర్వం, వెనికిడి వలన. ఒకడు పాడాడు, వాడి దగ్గర ఒకడు విన్నాడు, విని వీడు పాడుతున్నాడు, వీడి దగ్గర ఇంకోడు విన్నాడు, వాడు పాడుతున్నాడు, వాడి దగ్గర ఒక 10 మంది విన్నారు, 10 మంది 10 చోట్ల వెళ్ళి తలా రకంగా పాడారు, దాని రూపం మారిపోతుంది. అది మొదట పుట్టినట్టుగా లేదు, మొదటివాడు పాడినట్టుగా లేదు. కొన్ని పదాలు మారినాయి, కొన్ని పదాలు చేరినాయి, కొన్ని పదాలు కనుమరుగైపోయినాయి, దాని రూపం మారిపోయి అలా వెళ్ళిపోయింది. ఈ ఒక్క ఉదాహరణ పట్టుకుని మీరు రాయడానికి ఒక అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే, గుర్తుపెట్టుకోవాల్సింది, దీనికి ఈయన ఎటువంటి పోలిక తీసుకొచ్చి చెప్పాడంటే, వేదం ఉన్నది. ఇవాళ మనం ఏం చెప్పుకుంటున్నాం, వేదము అపౌరుషేయము. అపౌరుషేయము అంటే మానవుడెవడు దీన్ని నిర్మించిన వాడు కాదు, మానవ మాత్రుడెవడు వేదాన్ని సృష్టించలేదు. మరి ఎట్లా వచ్చింది ఇది అంటే, ఇది ఎక్కడి నుంచో వినిపించింది. వినిపించింది, మన మంత్రశాస్త్రంలో కూడా అదే చెప్తారు. ఏమిటంటే, ఈ ఏ, దేవీం వాచమజనింత దేవాస్తాం విశ్వరూప పశువో వదంతి. దేవీ వాక్కు బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ముందు ఆయన నిరామయంగా కూర్చున్నప్పుడు, ఏం చేయాలో తెలియకుండా అయోమయంగా కూర్చున్నప్పుడు ఆయనకి దేవీ వాక్కు వినపడిందట.
నువ్వు సృష్టించవయ్యా సృష్టించవయ్యా సృజ సృజ అని వినిపించిందిట. కాబట్టి సృష్టి ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశం నుంచి ఎట్టా వస్తుంది? అక్కడ ఎవరున్నారు మాట్లాడటానికి? దీంట్లో కొంచెం మనం ఆధ్యాత్మికంగా వెళ్తాం. ఏమిటంటే శబ్ద గుణకం ఆకాశం. ఆకాశం నుంచి ధ్వని వస్తుంది. ఉరుములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకాశం నుంచే వస్తున్నాయి కదా. పిడుగులు ఆకాశం నుంచే పడుతున్నాయి కదా. శబ్దం అనేది అక్కడి నుంచే వస్తోంది కదా అనేది పౌరాణికులు చెప్తారు. దాన్ని ఇప్పుడు నాసా వాళ్ళు కూడా ధృవపరిచారు. సూర్యబింబం నుంచి ఓంకారం ప్రణవనాదం అనేది వస్తోంది, శబ్దం వస్తోంది. ఓం అనేటువంటి ప్రణవనాదం సూర్యబింబం నుంచి వస్తోంది. మనం ఏం చెప్తున్నాం? సరస్వతి సూర్యకిరణాల నుంచి వస్తోంది. సూర్యకిరణాలచే సరస్వతి అంటే వాక్ ప్రవాహం వచ్చి మనల్ని ఆశ్రయించి మన నోటి ద్వారా వాక్కుగా వెళ్తోంది. ఇవన్నీ మనం పౌరాణికంగా కలగవరగింపజేసుకొని చెప్తాం. కానీ మొత్తం మీద ఏమిటనమాట, శబ్దం అనేటువంటిది అది వేదమైనా మరొకటైనా అది ప్రకృతిలో నుంచి వస్తోంది. చెట్లు గాలి విసురుతున్నాయి, ఆ గాలిలో నుంచి నాదం వస్తోంది. సముద్రం ప్రవహిస్తోంది, ఆ అలల శబ్దంలో నుంచే నాదం వస్తోంది. మెరుపులు మెరుస్తున్నాయి, నాదం వస్తోంది. ఉరుములు ఉరుగుతున్నాయి, నాదం వస్తోంది. ప్రకృతిలోంచి వస్తోంది నాదము అని మనం అంగీకరించి తీరాలి. ఆ విధంగానే నాదం అనేటువంటిది, శబ్దం అనేటువంటిది ప్రకృతిలోంచి వస్తోంది అని ఎలా చెప్పామో, వేదం అనేటువంటిది కూడా ప్రకృతిలో నుంచి వినిపించింది. అంటే మొదటి జానపద గాయకుడు పాడినటువంటి పాటని రెండో వాడు విని పాడినట్టుగా ఈ వేదం అనేది ప్రకృతిలో వినబడితే దాన్ని ఒక ఋషి విన్నాడు. విని తాను ఏం విన్నాడో అది వాడన్నాడు. ఒక జానపదాన్ని ఒకడంటే రెండో వాడు విన్నట్టుగా ప్రకృతిలో నుంచి వినిపించిన వేదాన్ని ఒక ఋషి విని వీడన్నాడు. వీడన్నదాన్ని ఇంకో ఋషి విన్నాడు. వాణ్ణి ఇంకోడు ఇంకోడు ఇంకోడు. మొట్టమొదటి ఎవడైతే ఈ శబ్దాన్ని ఈ నాదాన్ని విన్నాడో వాడు తన పేరుతో ఇది వాడు ఆత్రేయ ఋషి అని చెప్తాడు. దీని ఋషి, ఈ మంత్రానికి వీడు ఋషి అని చెప్తాడు. ఈ మంత్రం వీడు విన్నాడు అనమాట. ప్రకృతిలో ఈ మంత్రాన్ని ఈ ఋషి విన్నాడు. కాబట్టి నేను విన్నాను అని నా పేరు మీద రాసుకుంటాడు. భరద్వాజ ఋషి, ఆ, లేకపోతే అంగిరస ఋషి, ఆత్రేయ ఋషి అని చెప్తాడు. ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉన్నాడు. అంటే ఆ మంత్ర ద్రష్ట, మంత్రాన్ని చూసిన వాడు ఆ ఋషి అన్నమాట. విన్నవాడు వాడు. అయితే జానపదానికి అట్టా కాదు, వాడు చెప్పడు. మొట్టమొదటి జానపదాన్ని సృష్టించిన వాడు ఇది నేను సృష్టించాను వాడి పేరు ఎక్కడ పెట్టుకోడు. వేదమంత్రం అట్టా కాదు. ఈ రెండిటికి ఉన్న పోలిక, రెండిటికి ఉన్న భేదం. వేదమంత్రం విన్నాడు ఒక ఋషి, రెండో వాడికి అందించాడు, అక్కడి నుంచి 3, 4 వెళ్ళాడు. ఇది పోలిక. భేదం ఏమిటి? వేదమంత్రానికి ఋషి ఉంటాడు, జానపదానికి ఋషి ఉండడు. వాడు ఏం చెప్పుకోడు. వాడు ఏం తెలియకుండా అమాయకుడు. వాడు వాడు ఏదో వాడి శ్రమ మర్చిపోవడానికి, ఆనందపడటానికి వాడు పాడుకున్నాడు ఆ పాట. ఆ పాటని రెండో వాడు విన్నాడు, మూడో వాడికి అందించాడు. అది మార్పు చెందదు. వేదం అట్లా మార్పు చెందట్లేదు. వేదం స్పష్టంగా మొదటివాడు ఏదైతే చెప్పాడో అదే రెండో వాడు కూడా చెప్తున్నాడు, అదే మూడో వాడు కూడా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే వీడి దగ్గరుండి కర్రపుచ్చుకుని, ఒరే నేను అన్నది ఇది, నువ్వు తప్పు చెప్తున్నావు, నేను అన్నది అన్నట్టుగా నువ్వు అను అని దగ్గర కూర్చొని నేర్పాడు. జానపదం అట్లా నేర్పరు. జానపదం మొదటి పాడిన వాడు రెండో వాడిని నేను పాడిన నువ్వు పాడరా అని చెప్పడు. ఇది జానపదానికి వేదవాంగ్మయానికి భేదం. ఓ చోట పోలిక ఉంటుంది, ఓ చోట భేదం ఉంటుంది. ఇక్కడ భేదం ఉన్నది. వేదవాంగ్మయం ఉన్నది ఉన్నట్టుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు అట్లాగే రావడానికి కారణం ఆ గురువు శిష్యుడికి ఉపదేశిస్తూ ఉండడం. జానపదం అట్లా గురువు ఉండడు, శిష్యుడు ఉండడు. ఓ గురువు శిష్యుడికి నేర్పడు. ఇది పరంపరంగా విన్నవాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు, అది వాళ్ళ సొంతం. వాడు విన్నాడు అంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు పాడుకుంటాడు. ఇది వీళ్ళకి ఈ రకమైనటువంటి భేదం. అయితే మనం ఇందులో 4 పాయింట్లు చెప్పాలి. అందులో నిర్వచనం గురించి ఒక అంశం మనం ముందు చెప్పుకున్నాం. నిర్వచనం అంటే ఏమిటో ఒకసారి ఈ పేపరు పైకి వెళితే మొదటి నుంచి మీకు మొట్టమొదటి నిర్వచనం అంటే ఏమిటో మీకు చెప్పాను. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి మీరు కొంత పేజీ లిమిట్ పెట్టుకోండి. ఓ 2 పేజీలు రాయాలి, 3 పేజీలు రాయాలి. నిర్వచనం ఏమిటో చెప్పిందే దాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పొడిగిస్తూ, జానపదం పల్లెటూరు, జనపదాల్లో ఉండేవాళ్ళు జానపదులు, వాళ్ళు పాడుకునే పాటలు జానపద గేయాలు అని చెప్పి అక్కడి నుంచి మీరు ఇప్పుడు నేను చెప్పిందంతా మీ ఇష్టం వచ్చినంత రెండో పేరాలు ఉంచండి. జానపదులు అంటే పల్లెటూరు వాళ్ళు, మోట మనుషులు, అనాగరికులు, అజ్ఞానులు, పామరులు అని అనుకొని కాబోలు ఈ సాహిత్యాన్ని ఇష్టం వచ్చినట్లు పేరుతో పిలిచారు. కానీ జానపదులు అంటే యజ్ఞం చేసిన వాళ్ళని వ్యాస మహర్షి చెప్పాడు.
అని చెప్పండి. తర్వాత అంటే ఇక్కడ మీకు ఉమ్, జానపదంలో అంటే మీరు చెప్పినట్టుగా ఉమ్, వేద వాంగ్మయంలో ఆ, మీరు చెప్పినట్టుగా అది ఆ, ఏది భావం గాని లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి కంటెక్స్ట్ ఈ సందర్భం కంటెంట్ గాని లో డిఫరెన్స్ ఉంటుందండి. కంటెంట్ లో డిఫరెంటే. మనకు ఏది పోలిక ఎక్కడంటే, పోలిక వేద ఎక్కడ, వాంగ్ ప్రకృతిలోంచి వచ్చిన దాన్ని వేదం తీసుకుంది. అట్లాగే తన నోటికి వచ్చిన దాన్ని జానపదుడు తీసుకున్నాడు. ఈ రెండిట్లో పోలిక. అవును. వీడికి తోచింది వీడు తీసుకున్నాడు, వాడు విన్నది వాడు తీసుకున్నాడు, అది పోలిక. కంటెంట్లోకి వచ్చేప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, వీడికి ఏదో పాడాలనిపించింది, ఏదో వీడు పాడాడు వీడి ఇష్టమైనట్టు. కానీ వాడి ఇష్టమైనట్టుగా వేదంలో వాడి ఇష్టమైనట్టుగా వాడు దాన్ని అనటానికి వీలేదు. వాడు అదే ఏది అదే విన్నాడో అదే అనాలి. నేను చెప్పబోయేది అదే. ఇప్పుడు అవును, మనకి అవును, అంతే. జానపదంలో ఉమ్, అదేంటంటే మీకు ఉమ్, జానపదం రూపాంతరం చెందుతుంది, ఉమ్. భావంలో కూడా కొంత రూపాంతరం జరగవచ్చు. చెందుతుంది, చెందుతుంది. చెందుతుంది స్వేచ్ఛ. అది. ఉమ్, దీనిలో స్వేచ్ఛ ఉంది, వేదంలో స్వేచ్ఛ లేదు. అదే వేదంలో స్వేచ్ఛ లేదు. అసలు మొదలుపెట్టిన వాడికే స్వేచ్ఛ లేదు. అదే ఇప్పుడు వేదంలో ఈ మంత్రం నాది అని వాడు చెప్పుకున్నాడు కదా. చెప్పుకున్నప్పుడు వాడికే స్వేచ్ఛ లేదు. కేవలం వాడు విన్నవాడే తప్ప వాడు దాన్ని సృష్టించిన వాడు కాదు. అవును. ఆ వేద మంత్రం ముందు నేను విన్నాను అని చెప్పుకున్నాడు వాడు, అంతవరకే. జానపద గేయ సృష్టికర్త వీడు ఎక్కడా వినలేదు, తన మనసులో పుట్టింది ఇది. వేదం అనేది ప్రకృతిలో పుట్టింది, జానపద గేయం జానపదుని యొక్క బుర్రలో పుట్టింది. అదే తన బుర్రలో పుట్టిన దాన్ని తన ఇష్టం వచ్చినట్టు తను పాడాడు. ఆ విన్నవాడు ఇట్టగే పాడొచ్చు, ఇంకో రకంగా పాడొచ్చు. లేకపోతే ఇందులో ఉన్నటువంటి ఆ నడక తీసుకుని వాడు కొత్త శబ్దాలు చేర్చొచ్చు. దీనికి రైమ్ ఉంటుంది కదా. అవును. అవును. ఈ రైమ్ని తీసుకుని వాడు ఇంకో పదాలతో ఇంకోటి అల్లుతాడు. రైమ్ ఇదే ఉంటుంది. ఉంటుంది, దానికి ఎన్ని రూపాలైనా తొడుగుతాడు వాడు. ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. ఆ విన్నదాని ఆ ఆ నడకలో వీడు పదాలు పొదగచ్చు. లేదు, ఈ పదాలని వాడు ఇంకో రకంగా ఇంకొక రైమ్లో అనొచ్చు. ఎట్లాగైనా చేయొచ్చు. నువ్వు ఇట్ట ఎందుకు చేసావు అనేటువంటి భావం జానపదంలో లేదు. ఆ కట్టుబాటు లేదు. కాబట్టి ఆ, ఇది ఒకటి. ఈ విధంగా ఒక పోలిక తీసుకొచ్చారనమాట. మరి వేద వాంగ్మయం ఎట్లా అయితే అనుసృతంగా అట్నుంచి వినికిడిగా వచ్చిందో, ఇది పోలిక ఎందుకు తెచ్చారంటే, వేద వాంగ్మయం వ్రాయబడలేదు, జానపద వాంగ్మయం కూడా వ్రాయబడలేదు. ఆ పోలిక కోసం చెప్పారు. వేదాన్ని ఎవడూ రాయలేదు, జానపద గేయాలు కూడా ఇటీవల దాకా ఎవరూ రాయలేదు. వేదాన్ని ఈ మధ్యనే రాశారు, జానపద గేయాలు కూడా ఈ మధ్యనే రాశారు. ఎందుకంటే జానపద గేయాలు ఇలా పాడుతున్నారు, సృష్టిస్తున్నారు, గాల్లో కలిసిపోతున్నాయి. అమ్మమ్మలు వెళ్ళిపోతున్నారు, తాతయ్యలు వెళ్ళిపోతున్నారు. మరి రాబోయేటువంటి ముందు తరాల వాళ్ళకి ఎవరో చెప్పేవాళ్ళు లేరు అని రామరాజు గారు లాంటి వాళ్ళు బయలుదేరి, చూడండి ఇందులో ముందు ముందు మీకు చెప్తారు, పాశ్చాత్యులు చేసిన కృషి అంటారు. ముందు మనం నిర్వచనం అయిపోయినాక జానపద విజ్ఞానం అనే మాటకు పెడితే, ఆ తర్వాత దొరలు చేసినటువంటి కృషి ఏమిటి అన్న దాంట్లో కూడా మనం కొన్ని విశేషాలు చెప్పుకుంటాం. రెండవ పాయింట్ జానపద విజ్ఞానం. ఫోక్లోర్ అనే మాటకి మేరియా లీచ్ కూర్చిన స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్ మైథాలజీ అండ్ లెజెండ్ అనే నిఘంటువులో ఈ మేరియా లీచ్ అనేవాడు ఫోక్లోర్ అనే దానికి వాళ్ళు పాడే పాటలకు అర్థాలు చెబుతూ అందులో 21 మంది పండితులు చెప్పిన రకరకాల నిర్వచనాలను చేర్చాడట. జానపద విజ్ఞానంలో ఈ పాయింట్, ఫస్ట్ పాయింట్ మనం చెప్పాలి. మేరియా లీచ్ అనేవాడు ఒక డిక్షనరీ రాశాడు, స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్లోర్ మైథాలజీ అండ్ లెజెండ్ అనే దాంట్లో 21 మంది పండితులు చెప్పినటువంటి రకరకాల డెఫినేషన్స్ అందులో పెట్టాడు. అందులో రిచర్డ్ డార్సన్, రిచర్డ్ ఎం. డార్సన్ అనేవాడు జానపద విజ్ఞానాన్ని మౌఖిక సారస్వతము, భౌతిక సంస్కృతి, జానపద సాంఘిక ఆచారము, జానపద ప్రదర్శన కళలు అనే 4 రకాలుగా విడగొట్టాడు. మౌఖిక సారస్వతం అంటే వాడు పాడుతున్నాడు, నేను విన్నాను, నేను పాడాను, ముఖతః నేర్చుకున్నాడు. ఇది ఎక్కడా రాసుకున్నది కాదు, రికార్డు చేసుకున్నది కాదు. వాడు అంటుంటే వీడు విన్నాడు, నేర్చుకున్నాడు, అంతే. అది ఇప్పుడు మౌఖిక మనకి సారస్వతం. మన ఉం. ఇప్పుడు మన భారతదేశంలో సామాన్యంగా అవును, అంతా ఇట్లాగే ఈ వచ్చింది. జానపదాలు అనగానే సాధారణంగా ఏదో అంతే, పల్లెటూరు అంతే, దగ్గర నుంచి వస్తాయని అంటారు. అంతే.
ఇప్పుడు మీకు పాశ్చాత్య దేశాల్లో కూడాని పల్లెటూళ్ళు అంటే గ్రామీణకు సంబంధించినటువంటివే ఉంటాయంటారా, లేకపోతే పట్టణాల్లో కూడాని ఆ, ఈ ఫోక్లోర్ పట్టణాల్లో అది? సాధారణంగా ఇది ఏంటంటే అసలు మొట్టమొదటి మనం డివిజన్ చెప్పుకున్నాం. అసలు ప్రారంభ స్థితిలో జానపద సమూహమే మొట్టమొదట ఉన్నది. ఆ ఉమ్. జానపద సమూహంలో కొంతమంది అటు ఇటు పోయి నాగరికత నేర్చుకొని, అరే వీళ్ళకంటే మనం కొంచెం ఎక్కువగా ఉండాలిరా అనుకుని వాళ్ళు నాగరికులుగా తయారయ్యారు. అంటే పట్టణవాసులుగా తయారయ్యారు. ఇప్పుడు మీరు పట్టణవాసులు పట్టణ వాసులు నాగరికులు అంటున్నారు కానీ ఉమ్. అనాగరికం ఎక్కువగా పట్టణ వాసుల్లోనే ఉంటుంది. సరే అది ఇవాళ అట్ట వస్తోంది అనుకోండి. కానీ కాలక్రమంలో ఏర్పడినటువంటి మార్పు అది. అది సహజం. వీడు వచ్చేసి ఇదేదో నాగరికత అనుకున్నాడు. అది వాడికి తెలియదు కదా. ఎప్పుడు కూడా కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు కదా. కొత్త ఒక వింత. వీళ్ళంతా ఏదో ఇట్లా ఉన్నారు, మనం కూడా ఇట్లా ఉన్నాం. వీళ్ళు ఇప్పుడు ఇంతెందుకండి, తూర్పు ఇండియా కంపెనీ వాళ్ళు మనల్ని పరిపాలిస్తుంటే మన వాళ్ళల్లో చాలా మంది, ఇప్పుడు గురదాడ అప్పారావు గారు ఏంటి చెప్పండి, ఆ దొరలాగా ఆ టోపీ వాళ్ళలాగా ప్యాంటు షర్టు. ఇప్పుడు మనం ఆహార్యం అంతా ఏమిటి, మన వస్త్రధారణ ఏమిటి? అవును. ఇదివరకు మనం లాల్చీ పైచే కట్టుకునే వాళ్ళం కదా. అంతే అంతే. తెలుగు వాళ్ళందరికీ పంచి కట్టుకోవడమే. పంచి కట్టుకోవడం, పైకండువా వేసుకోవటం, లేకపోతే ఉత్తరీయం కప్పుకోవడం, ఇంతే కదా. అంతే అంతే. అంటే తీసేసి ప్యాంటు కోటు, ఆఖరికి ఇవాళ మీరు తెలుగు మాతృభాషా దినోత్సవం నాడు ఒక యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని పిలిస్తే, వైస్ సూటు ఛాన్సలర్ గారిని బూటు. పిలిస్తే ఆ, పిలిస్తే వాళ్ళు ఎలా వస్తారు? పంచి కట్టుకు వస్తారా ఎవరైనా? లేదు. సూటు బూటు టకటకలాడుతూ వచ్చేసి దొరల కంటే పెద్ద దొరలుగా వస్తారు వీళ్ళు. ఆహా, పోనీ అది సరే, మీరు వేషధారణ అంటే అది ఏదో కొంచెం అటు ఇటుగా ఉంటే అంతా మాట అలవాటు కూడా అయిపోయింది. అదేగా. మాటగా నేను అనేది అదే మాట మాట కూడాని. కూడా వాళ్ళు అసలు చాలా మట్టుకి ఏదో ఇతర భాషల్లోనూ ఆంగ్లంలోనూ వాటిలోనూ మాట్లాడుతూ ఉంటారు. అవును. అది. అయ్యా, ఆ ఉమ్. మధ్యన ఆ, గిడుగువారి జయంతి సందర్భంగాను ఆ, మాతృభాష దినోత్సవం అని చెప్పి చేసి ఆ, మన తెలుగువాడైనటువంటి ఒక రాజకీయ నాయకుడిని అతిథిగా పిలిచారు. ఆ, ఆ. అతను అరగంట మాట్లాడాడు, ఒక్క తెలుగు మాట మాట్లాడలేదు. అది గొప్పతనం. అది అది ఒక్క గొప్పతనం. తెలుగు మాట అరగంట మాట్లాడాడు, కరెక్ట్ గా అరగంట మాట్లాడాడు. నేను ఉన్నాను ఆ కార్యక్రమంలో. అదే మరి. కానీ ఒక్క తెలుగు మాట మాట్లాడలేదు. అది గొప్పతనం. అది తెలుగు వాళ్ళ లక్షణం. అది ఒక్క తెలుగు మాట రాకుండా నేను ఉపన్యాసం చెప్పాను. అది ఏం చెప్తాం, నాగరికత అట్లా వెరితల్లో వేసేసింది. అట్లాగ అది అయిపోయింది. కాబట్టి అసలు మూలం అట్టాగే ఉంది. జానపదం అనేటువంటిది, జనపదులు అనేవాళ్ళు అలాగే ఉన్నారు. ఎవరైతే నాగరిక ముదిరిందో వాడు నేను నగరవాసిని, నేను పట్టణవాసిని, నేను పెద్ద నాగరికుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. దూరం అయిపోయాడు. ఈ ప్రకృతికి దూరం అయిపోయాడు. జానపదానికి దూరం అయిపోయాడు. అయిపోయి కొత్తవేవో నేర్చుకుంటున్నాడు. కానీ మళ్ళీ ఇవాళ వెనక్కి తిరిగి చూసి, అయ్యో జానపదంలో ఉన్న నాగరికత, నాజూకుతనం, దానిలో ఉన్న స్వతంత్రత, సహజత్వం నాకు లేకపోయింది అని ఇవాళ మళ్ళీ దాని వైపు చూస్తున్నారు. లేకపోతే 100 సంవత్సరాల నుంచి జానపదం మీద కృషి చేసి వాళ్ళ జానపదాన్ని ఒక పేపర్గా మీకు పరీక్షకు పెట్టారంటే, జానపదం వైపు దృష్టి చూపించండి అని మళ్ళించండి అని చెప్పడమేగా. అంతే. ఇప్పుడు దాన్ని మనం మర్చిపోకూడదు. అది మన ఒరిజినాలిటీ. అది మన సహజ స్వరూపం. అమ్మమ్మలు తాతయ్యలు పాడిన పాటలు మర్చిపోమని ఎవరు చెప్తారు? అది మర్చిపోకూడదు. వాటిని బిడ్డ బిడ్డ తరం అందించాలి. రకరకాల పాటలు ఉన్నాయి, రకరకాల సాహిత్యం ఉంది. అట్టా అ- లెక్కేసుకుంటే ఈయన ఒక మాట చెప్తాడండి. సమాజంలో ఒక ఒక 4-5 మండలాలకి ఒక మహాకవి ఓ తెలుగు కావ్యం రాయవచ్చు. కానీ ప్రతి ఊర్లో ఉన్న జానపదులు ప్రతివాడు కూడా వందలాది జానపదాలు పాడతాడు. అవును. ఏ సాహిత్యం ఎక్కువ? రాశిలో చూసుకుంటే జానపద సాహిత్యమే ఎక్కువ. వందల వేల జానపద గీతాలు దేశం నిండా తొణికిసలాడుతున్నాయి. ఎక్కడో ఒక్క కవి వచ్చి ఒక 4-5 జిల్లాలకు మండలాలకు ఒక్క కావ్యం రాశాడు. ఆ కావ్యాన్ని ఆ పండిత వర్గం వాళ్లే చదువుతారు. ఈ జానపద గేయాన్ని జానపదులు అందరూ పాడతారు. అందరికీ అయితే అందుబాటులో ఉండేది జానపద గేయం. చదువుకున్నా చదువుకోకపోయినా ఓ ఓ భవన కార్మికుడు, భవన నిర్మాణ కార్మికుడు పాడినా,
వ్యవసాయ కూలీ పాడినా, ఇంకోటి పాడినా అవే పాటలు పాడతారు. వాళ్ళకి అవే ఇష్టం. ఎందుకంటే అవి వాళ్ళ ఆ, శ్రామిక శ్రమతత్వం నుంచి వచ్చినటువంటివి కాబట్టి. ఇప్పుడు మరొక చిన్న మాట గురుగారు. ఆ, ఈ జానపద గేయాల్ని ఉమ్, అర్థం చేసుకునే విషయంలో కూడా పొరపాటు చేస్తూ ఉండడం వల్ల ఉమ్, వాటికి కొంత స్థాయి తగ్గుతోందేమో అని అవును, అవును, ఒక చిన్న అవును, అనుమానం. నిజం. నిజమండి, అది కూడా ఒక ఎందుకంటే పాయింట్ వస్తుంది. దీంట్లో ఒక ఉందండి అది. ఉదా అవును. ఒక ఉదాహరణ చెబుతాను. ఉమ్, ఒక పాట ఉంది. ఉమ్, మందలోడ ఓరి మాయలోడ ఉమ్, మా అమరార గోప చిన్నవాడ అని ఒక పాట ఉమ్, ఉంది. ఉమ్. దాన్ని అలాగే విని ఊరుకుంటే అదేదో పాటలా ఉంటుంది. ఏ, కానీ శ్రీకృష్ణుడు అది పాడిన ఏ, కృష్ణుడి మీద పాట అది. చక్కగా మందలోడు అంటే ఆవులు ఆలమందల్లో ఆవుల తోలేటువంటి మందలాడు. కరెక్ట్. ఏ, మాయలోడ అంటే కృష్ణుడు అన్ని మాయలే. ఏ, ఏ, అంచేత ఏ. వీటి అర్థాలు అవును, తెలియకపోవడం వల్ల కూడా అవును. వాటి ఆదరణ కొంచెం తగ్గిపోయిందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంతే అంతే. మీరు చెప్పిన అంశం మీద దాని మీద కూడా కృషి జరుగుతోందండి. జానపద గేయాల్లో మనకు అర్థం కాకుండా ఉండిపోయిన పదాలకి అర్థ వివరణ చేయడానికి జానపద భాషా నిఘంటువులు కూడా బయలుదేరుతున్నాయి. ఆ, అవి కూడా తీసుకొస్తున్నారు. ఆ కృషి కూడా జరుగుతోంది. దీని మూలన ఉమ్, ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఆ పాటలు, ఆ పదాలు పూర్వకాలానికే పరిమితం కాదు. దాని అర్థం చెప్పి ఇదిరా అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా పాడుకోవడానికి వీలవుతుంది. సరే. అదొకటి. ఇక మనకు ఈ పాశ్చాత్యుల్లో వాళ్ళు జానపద విజ్ఞానాన్ని విభజించి చెప్పిన వాటిలో మౌఖిక సారస్వతం అన్నాడు ఒకటి. రెండవది భౌతిక సంస్కృతి. భౌతిక సంస్కృతి అంటే ఏంటి చూడండి, ఇప్పుడు పనిపాట్లు చేసుకునేటువంటి వాళ్ళు నాగరికల్లాగా ఏ, చక్కగా నెక్టై కట్టుకొని ఇన్షర్ట్ వేసుకొని, లేకపోతే ఇంకో రకంగా అట్లా బట్ట చెదక్కుండా నలగకుండా వచ్చే పరిస్థితి ఉంటుందా? ఉండదు. వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. పని చేసుకునేటప్పుడు బట్టలు మాస్తాయి, అయినా వాళ్ళు లెక్క చేయడు. ఆ బట్టలతోటే పనులను ఇప్పుడు రంగులు వేసేవాళ్ళు ఉన్నారు, బిల్డింగ్ పెయింటర్స్ ఉన్నారు. ఆ బట్టల నిండా రంగు అవుతుంది. వాడు డ్యూటీకి వచ్చినప్పుడు ఆ బట్టలే వేసుకుంటాడు. ఆ పెయింటింగ్ వేసేటప్పుడు నిన్న ఏదైతే ఆ పెయింట్ అయిన బట్టల్ని ఇక్కడ పెట్టి వెళ్ళాడో, వెళ్ళి మంచి బట్టలు వేసుకుని ఇంటికి వెళ్ళాడో, మళ్ళీ తెల్లారి వచ్చిన తర్వాత ఆ పాత బట్టలు అవే వేసుకుంటాడు, మళ్ళీ ఆ పని చేయాలి. అంటే వాడు అవతారం, వాడి ముఖం నిండా రంగులు అంటుకుంటాయి, వాడి తల నిండా రంగులు పడతాయి. ఒక రంగులు వేసేవాడే కాదు, వ్యవసాయ కూలి చూడండి, పంచె పైకి ఎగ్గట్టుకుని ఉత్తరీయం కూడా లేకుండా ఆ ఉత్తరీయం నడుకు కట్టుకుని బట్ట దారిపోకుండా గట్టిగా కట్టుకుని వంగి నాట్లేసేటప్పుడు, కోత కోసేటప్పుడు, ఊడ్పులేసేటప్పుడు, రకరకాలుగా పనిపాట్లు చేసేటప్పుడు వస్త్రధారణ ఎట్టా ఉంటుంది. అలాగే వాళ్ళు అప్పుడు మాట్లాడే మాట కూడా మనకు మళ్ళీ పట్టి పట్టి సంస్కారంగా ఇట్ట ఇట్ట మాట్లాడాలని ఉండదు. ఓ పొలికేక పెడతారు. ఆ పొలికేక పెట్టే దాంట్లో ఎంత దూరం ఉన్న ఓహోయ్ అన్నాడు అనుకోండి, ఎక్కడో ఉన్నవాడికి వినపడటానికి అటువంటివి వాళ్ళ దూరం అయిపోతున్నాయి. మనకి తెలియటం లేదు కదా నగరాల్లో. కొంచెం గట్టిగా మాట్లాడితే "ఏ, ఏంటి అరుస్తావేంటి" అంటాం పట్టణాల్లో. కానీ పల్లెటూళ్ళు అయితే అట్టా కాదు మరి. ఈ ఓ గట్టున ఒకడు ఉంటాడు, రెండో గట్టున ఇంకోడు ఉంటాడు. ఏటికి ఈ ధరని ఒకడో ఆ ధరని ఒకడో ఉంటాడు. ఇక్కడ ఉన్నవాడు అక్కడి నుంచి కేకేయడానికి ఎట్టా ఎట్టా అరవాలి మరి. కాబట్టి వాళ్ళ సంస్కృతి కూడా భౌతిక సంస్కృతి, శారీరకమైనటువంటి అలవాట్లు అవి కూడా భిన్నంగా ఉంటాయి. నాగరికులకి జానపదులకి భిన్నంగా ఉంటాయి. అలాగే వాళ్ళ ఆచారాలు కూడా జానపద సాంఘిక ఆచారాలు. వాళ్ళు ఇప్పుడు చూడండి రకరకాల పండగలు చేసుకుంటుంటారు, రకరకాల ఆచారాలు వాళ్ళు నడుపుకుంటూ ఉంటారు. మనం నడిచే ఆచారానికి భిన్నంగా, అంటే మనకి అవన్నీ మోటగా కనిపిస్తాయి. ఎప్పుడో పూర్వకాలపు ఆచారాలు చేచా ఏమిటి అది కాదు, ఇప్పుడు మనం చాలా నాగరికులు అయిపోయాం, మనం అలా ఉండకూడదు అని మనం హద్దులు విధించుకుంటున్నాం. కానీ వాళ్ళు అదే ఆచారాన్ని తీసుకొస్తున్నారు, జానపద సాంఘిక ఆచారం. అలాగే ఆట విడుపుతనానికి పనులు అయిపోయినాయి అనుకోండి, పనులు అయిపోయిన తర్వాత వాళ్ళంతా కలిసి చక్కగా ఆడుకుంటారు, పాడుకుంటారు. రకరకాల నాటకాలు, తోలుబొమ్మలాట్లు, లేకపోతే ఇక వాళ్ళకి చేత అయినటువంటి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. జానపద ప్రదర్శన కళలు ఇట్లా 4 రకాలుగా ఉంటాయని వాడు ఆ పాశ్చాత్య ధర వాళ్ళ దేశంలో ఉన్న దాన్ని బట్టి ఆయన చెప్పుకున్నాడు. ఇంకొక ఆయన బాక్స్ అనేవాడు, ఆర్ఎస్ బాక్స్ అనేవాడు. ఆయన చేసినటువంటి విభజనని ఆర్విఎస్ సుందరం గారు జానపద సాహిత్య స్వరూపం అనే గ్రంథంలో 25 గ్రూపులుగా చెప్పాడు. మొత్తం మీద జానపద సాహిత్యం
ఈ గేయ రూపంలో ఉంటుంది. ఆర్విఎస్ సుందరం గారు మన ఉమ్. మైసూరు యూనివర్సిటీలో అవునండి, తెలుగు అవునండి. తెలుగు హెడ్ ఆఫ్ ది మంచి డిపార్ట్మెంట్ చేసేవాళ్ళు విమర్శకుడు. కదా. అవునండి, మంచి విమర్శకుడు ఆయన. అవును అవును, మంచి విన్నాను నేను. విమర్శకుడు. సాహిత్య విమర్శ మీద రాశాడు. జానపద సాహిత్య స్వరూప్ అనే గ్రంథం రాశాడు. దాంట్లో 25 వర్గాలుగా ఈ బాస్ చెప్పినటువంటి దాన్ని ఆయన నిరూపించాడు. మొత్తం మీద జానపద సాహిత్యం మూడు ప్రధాన శాఖలుగా, అవి గేయాలుగా ఉంటాయి, వచనాలుగా ఉంటాయి, రూపకాలుగా ఉంటాయి అని అందరూ కలిసి చెప్పింది. ఇప్పటికి మనం జానపదం అనే దానికి నిర్వచనం చూసాం. జానపద విజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాం. రెండో పేజీలోకి రండి, తర్వాత పేజీలోకి. దాంట్లో లక్షణాలు, ఇదొకటి కొంత మనకు మార్కులు పొందేటువంటి టాపిక్. జానపద లక్షణాలు ఏమిటి? ఇవి 10 లక్షణాలు ఉన్నాయి. ఒక 6 లక్షణాలు మెయిన్గా ఉంటాయి, ప్రధానమైనటువంటి 6 లక్షణాలు. ఇంకొక 4 ఉపలక్షణాలు. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, జానపద గేయానికి ఒక కవి ఉండడు, ఒక రచయిత, ఒక సృష్టికర్త ఉండడు. ఈ జానపద గేయం ఎవడు రాశాడో, ఎక్కడ పుట్టిందో, దీని ప్రభావం ఎక్కడో మనకు తెలియదు. దీనికి ఒక కవి ఉండడు, మొదటి అంశం, మొదటి లక్షణం. రెండవది, ఈ జానపద గేయం ఇదిగో ఇన్ని లైన్లు ఉండాలి, ఇన్ని పేజీలు ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, ఏ దీని రూపం, దీనిలో గణాలు ఉండాలి, ఛందస్సు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఏమీ లేదు. దీనికి ఒక నియమిత రూపం అంటూ లేదు, ఒక పరిణిత రూపం అంటూ లేదు. వాడి నోటికి ఏమొస్తే అది పాడతాడు, ఎంతసేపు వస్తే అంతసేపు పాడతాడు. రెండోవాడు మధ్యలో కొంత ఎగరగొడతాడు, కొంత కల్పిస్తాడు. ఆ ఉన్నది ఉన్నట్టుగానే ప్రెస్క్రైబ్డ్ ఎడిషన్ అన్నట్టుగా ఉండదు ఇది. మొట్టమొదటిది, దీనికి రచయిత ఉండడు, కవి ఉండడు. రెండవది, నియమింపబడిన రూపం ఉండదు. మూడవది, రచనా కాలం ఇది అని తెలియదు. ఇప్పుడు మనం అయితే మహాభారతం నన్నయ్య గారు ఏ కాలం వాడు అని మనం అడుగుతాం. 11వ శతాబ్దం అని మనం చెబుతాం. కానీ ఈ జానపద గేయం ఏ కాలం నాటిది అంటే మనం కాదు, ఎవరు చెప్పలేరు ఎప్పుడు పుట్టిందో. ఎందుకంటే వాడు ఇది నాది అని చెప్పుకోలేదుగా, దాని మీద వాడి ముద్ర లేదుగా. ఇప్పుడు మనం దీక్షితార్ కీర్తన చదివాం అనుకోండి, దీక్షితార్ గారి కీర్తన పాడితే అది దీక్షితార్ కీర్తన అని ఆయన అందరూ చివరిలో చెప్పుకుంటాడు. ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తన అని చెప్పుకుంటాడు ఆయన. కాబట్టి ఇది ముత్తుస్వామి దీక్షితులు, ఆయన ఏ కాలం వాడు చెప్తాం. దీనికి అట్ట ఉండదు కదా. దీని మీద ఎవరి ముద్రలో ఉండవు, త్యాగరాజ ముద్రలో ఉండవు, దీక్షితులు ముద్ర ఉండదు, అన్నమాచార్య ముద్ర ఉండదు. జానపద గేయం ఎప్పుడు రాశాడో, ఎవడు రాశాడో, అది ఎంత రాశాడో, దాని మ్యాటర్ ఎంతో ఎవరికీ తెలియదు. ఇది కేవలం నాలుగో అంశం, మౌఖిక ప్రచారం వలనే జీవిస్తుంది. ముఖతః, వీడు వాడికి చెప్తే వాడు ఇంకోటికి చెప్తే, అలా ఒకటి దగ్గర విని ఇంకోడు రాసుకోవడం అనేది ఉండదు. ఇది పూర్వం నుంచి అట్లా నడిచింది, ఇప్పుడు మారింది అనుకోండి. అట్లా ముఖతః వస్తుంది. దీనికి సహజ అకృతక శైలి, ఇది సహజంగా ఉంటుంది, ఎక్కడ కృతకం ఉండదు, తెచ్చిపెట్టుకోవటం ఉండదు. తెచ్చి పెట్టుకుని లేనిపోయినవన్నీ పెట్టుకుని, ఇప్పుడు మనం ఏం చేస్తాం, పద్యం రాసేటప్పుడు అక్కడ ఆ లఘు తక్కువైంది, అందుకని అదియునుగాక అంటాం. అదియును, అదిగాక అంటాం. అదిగాక అనే దానికి అదియునుగాక ఎందుకు? లఘువులు సరిపెట్టాలి, తూకం సరిపోవాలి. అది కృతకం, తెచ్చిపెట్టుకున్నది. జానపద గేయంలో అట్టా ఉండదు, సహజంగా ఉంటుంది. అకృతకమైనటువంటి శైలి, సహజమైనటువంటి శైలి, పాడుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇవి 6 ప్రధాన లక్షణాలు. ఆ పాడడానికి ఒక రితం వాడు అలవాటు చేస్తాడు, ఆ అలవాటు ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రితంని బట్టి ఇంకోటి పాడుతూ ఉంటాడు. ఈ 6 కూడా ప్రధానమైనటువంటి లక్షణాలండి. ఇక ఉపలక్షణాలు ఏమిటంటే, ఆశు రచన, అప్పటికప్పుడు, కాగితం కాలం లేదు, వాడు ఇలా చెప్పాలని అనుకోలేదు. ఇప్పుడు మనకు కవిత్వం అంటే రేపు అవధానం చేస్తున్నాం, ఆశు కవిత్వం అడుగుతున్నారు, ఒక ఆయన ఆశువుగా పద్యం చెప్పమంటున్నారు. ఆ కవి గారు చెప్తున్నాడు, ఇది ఆయన ప్రతిభకి నిదర్శనం. అటువంటిదే జానపదంలో కూడా కవిగారైతే ఆశువుగా చెప్పే పద్యానికి గణాలు, ఎతులు, ప్రాసలు అన్నీ లెక్కేసుకుని మనసులో గుణించుకుని పద్యం చెబుతాడు. జానపద గేయం చెప్పేవాడికి ఈ లెక్కలు ఏమి ఉండవు. వాడిని ఒకడు చెప్పమని అడగడు, పాడమని అడగడు, వాడికి ఉత్సాహం పుడుతుంది, వాడి ఎదుట వాడు పాడతాడు. వాడికి ఎట్టా పాడాలనిపిస్తే అట్లా. అదే అవధానంలో అయితే ఇదిగో చెంపకమాల ఆశువులో చెప్పండి, లేకపోతే తేటగీతి ఆశువులో చెప్పండి, ఛందస్సు మనం నిర్దేశించి అడుగుతాం.
జానపద గేయం చెప్పేటప్పుడు వాడిని ఎవరు ఛందస్సు అడగరు, ఏం అడగరు. కనీసం మాత్రా ఛందస్సు అనుష్టుప్పో ఏది ఉండదు. త్రిష్టుప్పు లేదు, అనుష్టుప్పు లేదు, ఏదీ లేదు. వాడి ఇష్టం. ఆశు రచన అప్పటికప్పుడు చెప్తాడు. రెండోది ఏంటంటే పునరావృత్తి. పునరావృత్తి అంటే మళ్ళీ రావటం. ఓసారి చెప్తాడు, మళ్ళీ ఇంకోసారి చెప్తాడు. అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి మార్పు ఉంటుంది. మొదట చెప్పినట్టే మళ్ళీ చెప్పమంటే చెప్పలేడు, ఇంకో రకంగా చెబుతాడు, మార్చి చెబుతాడు. అప్పుడో రకంగా ఇప్పుడో రకంగా, ఎందుకంటే దానికి లెక్కలేమీ లేవు. తర్వాత ఈ జానపద గేయం మూడో లక్షణం ఏమిటంటే జనసామాన్య పరిచిత వస్తువు. వీడు కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఇప్పుడు రాముల వారి పాటలు పాడుతున్నాడు. రాముల వారి కథ ప్రజల నోళ్లలో ఉంది, అందరికీ తెలుసు. ఊర్మిళాదేవి నిద్ర, అది కూడా రామాయణంలో ఉంది. అట్లాగే రకరకాల ఏలలు, పాటలు, జోలలు, జోలపాట అన్నీ ఎక్కడో రామాయణంలో, భారతంలో ఎక్కడో వచ్చిన పౌరాణిక కథ. ఇది జనంలో ఉన్నటువంటి కథ, కొత్తగా వీడు సృష్టించడు. ఆ ఉన్న కథనే పాటగా పాడతాడు. జనానికి పరిచితమైనటువంటి కంటెంట్ వస్తువు దాంతో ఉంటుంది ఇది. నాలుగవది రసఘటిక. జానపద గేయాన్ని వింటుంటే వాడు ఇందులో కావాలని ఏమీ కల్పించడు. వాడు దానిలో లీనమైపోయి తన్మయత్వంతో పాడతాడు. ఆ తన్మయత్వంతో పాడటం అనేటువంటి దాని వలన రసోద్భవం జరుగుతుంది. వాడు బాధపడుతూ సీతాదేవి యొక్క బాధలన్నీ వర్ణిస్తూ పాడాడు అనుకోండి, విన్న వాళ్ళకి దుఃఖం వస్తుంది. ఆ రసంలో మునిగిపోయారు వీళ్ళు. ఆ కరుణ రసంలో, శోకరసంలో మునిగిపోయారు. అలాగే శృంగార రసం పాడుతుంటే వీళ్ళకు కూడా శృంగారం పెరుగుతుంది. కరుణ, శృంగారం, వైరాగ్యం, బీభత్సం, హాస్యం. వాడు నవ్వుతూ పాడితే వీళ్ళు కూడా నవ్వుతూ పాడతారు. వాడు నవ్వుతూ జానపదం పాడుతూ ఉంటే వీడు పక్కవాడి దీపం మీద దరువేస్తూ ఉంటాడు. ఆ నవ్వులో వీడికి ఒళ్ళు తెలియదు. పూర్వం మనం చేసేవాడు సినిమాల్లో. వాడు ఎవడో ఉంటాడు చూసిన బాలకృష్ణ, ఆ, ఇట్లాంటి వాళ్ళు ఉండేవాడు పూర్వకాలం హాస్యగాడు. వాడు హాస్యంతో ఏదో చెప్తూ ఉంటే మనం ఆ నవ్వు ఆపుకోలేక పక్కవాడిని కొట్టేసేవాడు. ఎప్పటికో కానీ మనకు తెలియదు. అట్లా రసకటికగా ఉంటాయి జానపద గేయాలు. ఈ 4 ఉపలక్షణాలు. మొత్తం మీద జానపద లక్షణాలు 6 లక్షణాలు ప్రధాన లక్షణాలు, 4 లక్షణాలు ఉపలక్షణాలు ఉన్నాయి. ఇక చివరికి ఏంటంటే ఇందులో పాశ్చాత్యులు ముందుగా కృషి చేశారు. అది చూసి మనం మొదలుపెట్టాం. పాశ్చాత్యుల్లో మన దేశానికి వచ్చి చేసిన వాళ్ళలో మొట్టమొదటి వాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆయన పేరు తప్పనిసరిగా చెప్పాలి. జానపద వాంగ్మయంలో బ్రౌన్ పేరు చెప్పందే మనం ఏమీ చెప్పలేము. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఆయన చేసినటువంటి సేవలు ఏంటంటే అప్పట్లో ప్రచారంలో ఉన్న బొబ్బిలి కథ, కుమారరాముని కథ, కాకమ్మ కథ, ఇట్లాంటివన్నీ కూడా జనం పాడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాగితం కలం పుచ్చుకొని కూర్చుని వాళ్ళని పాడమని, ఆ పాటలు ఈయన రాసుకొని వాళ్ళని పాడమని, తను కూడా ఆ వరుసలో ఈ పాటలు పాడుకొని, ఆహా తెలుగు వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఈ జానపద గేయాలు ఎంత బాగున్నాయి అని ఆనందపడ్డాడు. ఆ విధంగా జానపద గేయాల్ని గ్రంథస్థం చేసి అందించినవాడు మొట్టమొదట సిపి బ్రౌన్. అలాగే దేశీ సారస్వతానికి సంబంధించినటువంటి అనేక మంజరి ద్విపదలు, వాడు పాడే పాటలను కనుక మనం కొంచెం సంస్కరిస్తే అవి ద్విపదలు, మంజరి ద్విపదలు అవుతాయి. మంజరి ద్విపదకి ప్రాస ఉండదు, ద్విపదకి రెండో అక్షరం ప్రాస ఉంటుంది. మంజరి ద్విపద అంటే గణాలు సరిపెట్టుకుంటూ అట్లా పాడుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ ద్విపద ఎట్లా పాడతాం, వీళ్ళు పాడే పాటలు కూడా అట్లాగే పాడతారు, దాని దగ్గరగా ఉంటుంది. వాళ్ళు కొన్ని కథలు చెప్తూ ఉంటారు పాట రూపంలో, కొన్ని కథల్ని పాటగా పాడుతూ ఉంటారు. ఈ పాటలు ఆటాడే మొదట అతడే, ఇక్కడ అక్షరం తప్పడిందండి, అతడే బ్రౌన్. బ్రౌన్ దొర గారే మొట్టమొదటి వీటన్నిటిని కూడా సేకరించాడు. ఇంకొక అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ చూడండి, జేఏ బోయల్ అనే దొర, ఈ బోయల్ దొర గారు కూడా 6 పాటలు సేకరించాడు. ఆయన ఎట్లా సేకరించాడో చూసారా? అందులో మొదటిది చారిత్రక గేయం, సర్వాయి పాపడి కథ. సర్వాయి పాపడ్ అంటే పెద్ద యుద్ధవీరుడు కదా అతను. దీన్ని ఆ, బళ్ళారి వాస్తవుడు అనేటువంటి ఒక బోయవాడు పాడుతున్నట్ట. సర్వాయి పాపడి కథని ఒక బోయవాడు పాడుతున్నాడు. ఈయన అట్నుంచి గుర్రం వేసుకెడుతున్నాడు. వెడుతూ ఆ పాట విన్నాడు. వాడు పాడుతున్నంతసేపు ఈ దొరగారు, బోయల దొరగారు అక్కడ నుంచుని చూసి విని చాలా బాగుంది, దీని అర్థం ఏమిటి, ఆయన ద్వారా ఇంగ్లీష్ వాడు కదా,
ఆయనకి ఏం తెలిసింది? వీడు లీనమైపోయి పాడటం చూశాడు. ఏమిటి వీడు ఇంత దీంట్లో తన్మయుడైపోయి పాడుతున్నాడు, ఈ కథలో ఏముంది అనుకొని ఆపి, ఒరే అబ్బాయి నువ్వు ఏమిటి పాడుతున్నావు, అందులో ఏముంది, ఎందుకు నువ్వు ఇంత ఒళ్ళు మైమర్చిపోయి పాడుతున్నావు అంటే వాడు చెప్పాడు. ఇది మహావీరుడు సర్వాయి పాపడు అంటే వీరాధి వీరుడు అని ఆయన గురించి చెప్పాడు. చెబితే అప్పుడు అనుకున్నాడు, ఓహో అటువంటి వీరుడా, ఆయన్ని గురించి నువ్వు ఈ వీరగేయం పాడుతున్నావా నువ్వు, అదేమిటో చెప్పు నేను రాసుకుంటాను అని కూర్చొని ఆ వీరగేయం అంతా కూడా రాసుకొని, అట్లా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇంకా శృంగార గీతాలు పాడుతుంటే అవి కూడా రాసుకొని, మొత్తం మీద బోయల్ అనేవాడు ఒక 6 గీతాలు సంపాదించాడు. ఇక్కడ ఆ రాసుకున్న వాటన్నింటి ఒక గ్రంథంలోకి ఎక్కించాడు. అతని కింద ఉద్యోగం చేసేవాడు ఒకడు, చార్లెస్ కోవర్ అనేవాడు, ఫోక్ సాంగ్స్ ఆఫ్ సదర్న్ ఇండియా అనే ఒక పుస్తకం రాశాడు. అందులో తెలుగు జానపదాలు చేర్చకుండా తమిళనాడులో ఉండేటువంటి తమిళ జానపద గేయాలు చేర్చాట. ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత ఈ బోయలు ఆ గోవర్ని చూసి, "ఒరే అబ్బాయి తెలుగులో చక్కని జానపద గేయాలు ఉంటే వాటిని వదిలిపెట్టి తమిళం వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావేంట్రా, తెలుగులో ఉన్నవి నీకు అర్థం కాలేదా" అని వాటన్నిటిని కూడా ఆయన సేకరించిన వాటన్నిటిని కూడా తీసి వాటితో చెప్పి ఆ పుస్తకంలో చేర్పించాట. ఇట్లా పాశ్చాత్యులు ఆంధ్రదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జానపద గేయాలన్నింటినీ కూడా సేకరించి రకరకాలుగా వాళ్ళు మన జాతికి అందించారు. ఆ తర్వాత తర్వాత వీటి గురించి మన తెలుగు వాళ్ళు యూనివర్సిటీల్లో మరి పరిశోధన చేయడం, మొట్టమొదటిగా జానపద గేయ సాహిత్యాన్ని గురించి ఉస్మానియా యూనివర్సిటీలోనే ఇది చేర్చడం జరిగింది, సబ్జెక్ట్ సిలబస్లో చేర్చడం జరిగింది. అప్పటిదాకా జానపద గేయం అనేటువంటిది ఒక సబ్జెక్టే కాదు. అది కూడాను మరి కండవెల్లి లక్ష్మీరంజనం గారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు వారు ఆ సబ్జెక్ట్ని చేర్పించి అందులో మొట్టమొదటిగా పరిశోధన చేయడానికి బిరుదురాజు రామరాజు గారికి సీట్ ఇచ్చారు. ఆయన్ని జానపద వాంగ్మయం మీద పరిశోధన చేయమని ఆయనకి సబ్జెక్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి జానపదం మీద పరిశోధన అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా మొదలైంది. జానపదాలన్నీ కూడా తవ్వి తీయటం, వాటిలో ఏమున్నాయి అనేటువంటిది వెలికి తీయటం ఒక పద్ధతిగా వచ్చింది. మొత్తం మీద వీరు ఒక 70-80 పేజీల్లో రాసినటువంటి అంశాన్ని మనం ఒక 2 పేజీల్లో ఏమిటంటే, మొట్టమొదట జానపద వాంగ్మయం నిర్వచనం తీసుకున్నాం, జానపద విజ్ఞానం అనేది తీసుకున్నాం, అలాగే ఆ లక్షణాలు చెప్పాం, పాశ్చాత్యుల కృషి అనే దాని గురించి కూడా మొత్తం మీద 4 అంశాలతో మీకు జానపద వాంగ్మయం అనే పేపర్లో 4వ యూనిట్లో ఉన్న ఫస్ట్ యూనిట్ అంశం ఈ 4 అంశాల మీద ఉంది. దాని గురించి ఈరోజు మనం ఒక గంట, మనం 3:30కి మొదలు పెట్టాం, 4:30 వరకు ఒక గంట ఉపన్యాసం దీని మీద మనం చెప్పుకున్నాం. అయితే మీరేం చేయాలంటే ఈ ఇచ్చినటువంటి టాపిక్ మెటీరియల్ మీరు దగ్గర పెట్టుకుని ఈ 4 గురించిన నిర్వచనాలు మళ్ళీ మీరు చెప్పాలి. జానపద విజ్ఞానం అంటే ఏమిటి, నిర్వచనం ఏమిటి, లక్షణాలు ఏమిటి, పాశ్చాత్యులు చేసిన కృషి ఏమిటి, ఈ 4 ముందు చెప్పి, ఇప్పుడు రావు గారు మీరేదో ఒక సొంతంగా ఒక పాట రాయాలనిపించి రాశాను అన్నారు, ఆ పాట అవును, దీంట్లో చేర్చండి, ఆ అలాగే పాట కూడా దీంట్లో చేర్చండి, మన సమూహంలో పెట్టండి. ఈ పెడతాను జానపద పెడతాను. గేయాన్ని గురించి మీరు చర్చించండి అని పెట్టండి. అలాగే చెప్- అలాగే. అందులో అ- ఎన్ని అ- భావాలు ఉన్నాయో దాన్ని ఎంతగా ఎనలైజ్ చేయొచ్చో అవును, ఓ, దాని మీద మనకు కొంత అనుభవం కలుగుతుంది. తప్పకుండా తప్పకుండా. అంటే ఆ నేను దాన్ని నే- గురించి నేనేం చేశానంటే ఆ, అది ఉమ్, ఒక ప్యారడీగా ఊరికే ఇప్పుడు ఆయన ఇంతకు ముందు మీకు గోరేట వెంకన్న పాట ఉంది కదా, అవును పల్లె కన్నీరు పెడుతోందో అని. అవును సో అవును దానికి ప్యారడీగా ఒకటి ఏదో సరదాగా రాద్దామని ఆ, 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 అనుకుంటూ ఆ, రాశానన్నమాట. ఉమ్, మీరు అన్నట్టు యాక్చువల్గా నేను అది పెడతాను, ఆ, సమూహంలో పెడితే ఉమ్, కొంతమంది దాని మీద అవును ఆ, అవును అదే దాన్ని చర్చించే పరిస్థితి ఉంటుంది. చర్చించే అవును పరిస్థితి అవును ఉంటుంది. కరెక్ట్, నేను పెడతానులేండి. అది అది ఆ విధంగా అట్లా చేద్దామండి. తర్వాత అలాగే. అయ్యా ఇప్పుడు మీరు మీరు ఆ, మన శర్మ గారు బోల్డ్ అన్ని ఆ, అవును జానపదాలు రాశారు. ఆయన రాస్తారు. ఉమ్, అదే ఆయన నావి ఆ, అయ్యా 4 పాటలు జానపదాలు 4 వివిధమైనటువంటి ఆ, శైలుల్లో రాసినవి ఉన్నాయన్నమాట.
అయితే నా అదృష్టవశాత్తు ఆ నాలుగింట మూడు బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు. ఓకే, ఓకే. ఆ, అవి రికార్డ్ చేసాం. ఆ. ఒకటి మాత్రం ఆ, వేరే, అంటే కొంచెం చిన్న, ఇప్పుడు వర్ధమాన గాయకుడు పాడాడు. అదేలేండి. మీకు అవి పంచుకోవాలండి. అవును. మీరు ఓ పరస్పరం తప్పకుండా. రావు గారు రాసింది, మీరు రాసింది సమూహంలో పెట్టి దాని మీద చర్చించమని చెప్పి చేస్తే చాలా లక్షణాలు వస్తాయి. అవును. అలాగే. ఇందాక ఇందాక మనం బాక్స్ అనే ఆయన ఆ, కొన్ని గ్రూపులుగా 25 గ్రూపులుగా పెట్టాడు. మరి ఆర్విఎస్ సుందరం గారు అదంతా కూడా జానపద సాహిత్య స్వరూపం అనే గ్రంథంలో చెప్పారనుకున్నాం కదా. దాంట్లో కొన్ని మనం కొద్దిగా ఒకసారి అనుకుందామండి. అందుట్లో ఆయన ఏమంటాడంటే, ఈ బాక్స్ చెప్పినటువంటి వాటిల్లో మొదటి పాయింట్, ఇది సాధారణ జానపద విజ్ఞానం అంతే. జానపదులు వాళ్ళకి తెలిసిందేదో వాళ్ళు చెప్పారండి. దానిలో అంతరాలు ఉండవు, డిఫరెన్సెస్ ఉండవు, గ్రేడ్స్ ఉండవు. పేద గొప్ప, వీడు బాగా చెప్పాడు, వీడు తక్కువ చెప్పాడు, ఎవరికి తోచింది వాడు చెప్తాడు అంతే. రెండోది ఏంటంటే, వాళ్ళు చెప్పిన దాన్ని పక్కవాడు ఏంట్రా నువ్వు చెప్పిన పాట అంటాడు అర్థం కాక. ఇప్పుడు అది మనం అర్థం కాలేదు, కొన్ని పదాలు మనం నిఘంటువు చూడాలి అనుకుంటున్నాం, మనమే కాదు. ఆ రోజుల్లో ఆ పాట విన్న పక్కవాడికే కొన్ని పదాలు అర్థం కాల. ఈ పదం అన్నావు ఏంట్రా, ఈ మాటకి ఏంటి అర్థం, ఎందుకిట్టా అన్నావు అని అడుగుతాడు. అడిగినప్పుడు వాడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గద్య ఆఖ్యానము అన్నారు ఆయన దాన్ని. ఆ గద్యాఖ్యానం అంటే ఆ పాట ఏమిటి, అది ఎందుకు రాశాడు, దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, దాని కథ ఏమిటి, అంతా కూడా వాడే చెప్తాడు. అప్పుడు వీడు రెండో పాట ఎత్తుకుంటాడు. తర్వాత వీళ్ళు చెప్పే పాటలు కొన్ని కథాగేయాలుగా ఉంటాయి, అవును. కొన్ని పాటలుగా ఉంటాయి, కొన్ని కొన్ని ఒత్తి పాట, ఏదో సరదాగా పాడుకున్న పాట. కొన్ని అయితే కథాగేయాలుగా ఒక కథ ఎత్తుకుంటాడు. కొంతమంది అయితే డ్యాన్స్ చేస్తూ పాడతారు, కొంతమంది అయితే నృత్యం చేస్తూ పాడతారు, కొంతమంది ఆటలాడుతూ పాడతారు, క్రీడ ఆట. కొంతమంది సంగీతంగా పాడతారు, కొంతమంది వచనంగా చెప్తారు, కొంతమంది ముగ్గురు నలుగురు కలిసి నాటకంగా దీన్ని అభినయిస్తారు. ఒకడోడు చెప్తే ఇంకోటి చెప్తాడు. కొంతమంది కొన్ని ఉత్సవాల్లో మాత్రమే దీన్ని ప్రయోగిస్తారు. కొంతమంది ఆచారంగా, ఇప్పుడు చూడండి కొన్ని పాటలు ఉంటాయి. ఆ, ఏదో పాట, ఆ, అమ్మవారి అక్కల పాట అంటారు చూడండి, అక్కల పాట అంటారు. దసరా పండుగ వెళ్ళిన తర్వాత అమ్మవారి పండుగ చేసుకుంటూ పాట పాడతారు. చెరుకు గడతో రోల్లో రుబ్బుతూను పాట పాడతారు. ఈ అక్కల పాట అనేది ఒక ఆచారం, కొందరికి ఉంటుంది, కొంతమందికి ఆచారం ఉంటుంది. అట్లాగే ఈ ఒక్కొక్క ప్రాంతంలో, థాయిలాండ్లో ఒక రకంగా, ఆస్ట్రేలియాలో ఒక రకంగా, లంకలో ఒక రకంగా, ఇండియాలో ఒక రకంగా, భూగోళంలో రకరకాలుగా పాడేటువంటి జానపద గేయాలు ఇంకో రకంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే భాష కూడా, కొంతమంది కొంచెం అందరికీ అర్థమయ్యే భాష మాట్లాడతారు, కొంతమంది శాంతం. ఇప్పుడు మనకు చూడండి గోండు, తెలుగు తర్వాతనే గోండు, గోండు భాష ఉంది, కొలామీ ఉంది. కొలామీ మనకు అర్థం కాదు అదేమిటో, కొలామీ ఉందని కూడా మనకు తెలియదు, ఇది కొలామీ అని కూడా మనకు తెలియదు. భాషా శాస్త్రవేత్తలు చెప్పారు, తెలుగు భాషా సమూహంలో అదనంగా ఉన్నటువంటి భాషలు ఇవి ఉన్నాయి అబ్బాయి, కనీసం ఒక 7 8 భాషలు తెలుగుతో పాటు ఉన్నాయి, ఆంధ్రదేశంలోనే ఈ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు అని చెప్తారు. మరి మనకు తెలియదు, మన తెలుగే మనకు తెలుసు కానీ ఆ భాష ఏమిటో మనకు తెలియదు. ఆ భాషలో కొంత జానపద సాహిత్యం ఉంటుంది. కొంతమంది కళాత్మకంగా పాడతారు, కొంతమంది వాళ్ళు చేసుకునే వృత్తికి సంబంధించి, వడ్రంగులు ఉన్నారు, సాకళ్ళు ఉన్నారు, బట్టలు ఉతుకుతూ వాళ్ళు విసురుతూ పాడే పాట వేరు. అట్లాగే వాస్తు కళ, మగ్గం మగ్గం గృహ నేస్తూ పాడేవాళ్ళు. ఆ, సారెడ మగ్గం అది ఉంటుంది కదా, మగ్గం నేస్తూ పాడేవాళ్ళు అసలు అద్భుతంగా పాట ఉంటాయి. పాడతారు. అవును, అవును. ఉమ్, అట్లా వాస్తు ఆర్కిటెక్చర్ నిర్మాణం చేసేప్పుడు, బిల్డింగ్ కట్టేటప్పుడు, పెయింట్ వేసేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే వాట్సప్ వచ్చేసింది కనుక సినిమా పాటలన్నీ దాంట్లో పెట్టుకుని అవి వింటూ వీళ్ళు పని చేస్తున్నారు. అవును. కానీ పూర్వం అవి లేవు కదా మరి. అని నేను వాళ్ళలోనే ఎవడో ఒకడు పాడేవాడు, ఒకడు పాడితే మిగతా వాళ్ళు అందుకునేవాళ్ళు, అదొక ఉత్సాహంగా గంతులేస్తూ పాడేవాళ్ళు. ఉమ్, ఇట్లా ఆహారానికి సంబంధించిన పాటలు, డ్రింకులకి సంబంధించిన పాటలు, మళ్ళీ సామెతలతో ఉండేటువంటివి. ఒక్కొక్కళ్ళు పొడుపు కూడా వేసేవాడు.
ఓ పొడుపు కథ వేస్తే ఒకడు విప్పి చెప్పేవాడు. ఇట్లా రకరకాలుగా పురాణాలకు సంబంధించి, లేకపోతే ఆ, కథలకు సంబంధించి పొగడ్తలు మెచ్చుకుంటూ ఒక్కొక్కళ్ళని చెప్పడం, లేకపోతే బాధలు అత్తగారి కోరంటి గారు వీటి గురించి చెప్తూ ఇట్లా మరి ఇవన్నీ కూడా రామరాజు గారు వారి పుస్తకంలో రాశారు. అవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రావు గారు మీ పాట స్క్రీన్లో పెట్టారా? ఇది అంటే ఇంతకు ముందు రాసింది నా ఊరు ఆ, అని ఒక 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 పాట రాశాను. ఆ, ఆ, అది ఎప్పుడో ఇంతకు ముందు మొన్న ఆ, రాసింది కాదులేండి, మొన్న రాసింది కూడా నేను పంచుకుంటాను తర్వాత. ఉమ్, ఉమ్. ఇది అసలు అందులో ఆ, చూడండి, ఇప్పుడు ఈ పాటే ఉంది. ఉమ్, దీన్నే మనం అనలైజ్ చేసామనుకోండి, ఎలా అవును, వస్తుంది? ఆ నా ఊరు, అసలు ఊరు అంటే ఇది ఒక మనిషిని గురించి కాదు, ఒక అవును, వాడ గురించి కాదు, ఒక పేట గురించి కాదు, ఒక ప్రాంతం గురించి కాదు, మొత్తం ఊరంతా సమిష్టిగా, అవును, మొత్తం సమిష్టిగా మా ఊరంతా, అందరూ అన్ని వర్గాల వాళ్ళు వస్తారు. అన్ని ఆ ఊళ్ళో నాలుగు పక్కల వాళ్ళు వస్తారు. ఇప్పుడు మా ఊరు ఉందనుకోండి, మా అవును, ఊర్లో విభాగాలు ఏంటంటే ఆ, మ్, దక్షిణ పక్క దక్షిణ అవును, పక్క అంటారు, తూర్పు పక్క అంటారు, తూర్పు రామాలయం అంటారు, అవును, తూర్పు రామాలయం తూర్పు రామాలయం అంటారు, లేకపోతే పడమటి పక్క అంటారు, లేకపోతే ఉత్తర పక్క అంటారు. ఆ ఉత్తర పక్క దక్షిణ పక్క ఈ పక్కల ఏంటో మరి ఊళ్ళో కొంతకాలంగా ఉంటున్న వాళ్ళకి దిక్కు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ కొత్త వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కొత్త వాళ్ళకి, అయ్యా దక్షిణ పక్క మంచినీళ్ళ చెరువు ఉంది, నీళ్లు తెచ్చుకోండి అంటే ఎక్కడ దక్షిణ అంటే ఎటు అని అడుగుతాం. అవును, దక్షిణం అంటే ఎటు అని అడుగుతాం. కరెక్ట్. కానీ దక్షిణ పక్క అంటే అక్కడ ఏముందో మనకేం తెలుసు? కొత్తవాడికి, పాతవాడికి అయితే తెలుస్తుంది. పాతవాడికి అయితే అది. ఇప్పుడు ఇది నా ఊరు అనేప్పటికీ మొత్తం ఒక గ్రూప్గా వచ్చేసింది. కరెక్ట్. ఏమంటున్నారు? సందె పొద్దు కాడ నింగిని తాకింది నా ఊరు. అది కాదు, నేను ఒక జానపదం గీతంలో పాడాలంటే పాడండి. ఇదేంటంటే, ఉమ్, సందే పొద్దు కాడ నింగిని తాకింది నా ఊరు, ఉమ్. నిండు కుండల్లే నిబ్బరంగా ఉంది నా ఊరు. అబ్బా. అదన్నమాట. బాగుంది. కోడి కూసిన వేళ నిదుర లేచింది, నాలుగు జాముల రాత్రి తెల్లవారింది. ఆ, కోడి కూసిన వేళ నిదుర లేచింది, ఆ, నాలుగు జాముల రాత్రి తెల్లవారింది. ఆ, పశువులు పక్షులు క్రోత మ్రోగింది, ఆ, పాడే పంటల పల్ల పరవశించింది. ఆ, సందే పొత్తు కాడ నింగిని తాకింది ఆ. నా ఊరు. ఇప్పుడు ఇది ఈ పాట ఆ, శర్మ గారు, ఇది అయ్యా. ఆధునిక నాగరికతకి ఇవాళ సిటీ లైఫ్ ఎక్కడా నిలబడి మాట్లాడే పొద్దు లేదు ఎవరికి కూడా. అవును, ఒక నిమిషం నిలబడి కాస్త ప్రశాంతంగా మాట్లాడి ఒక్క మాట ముచ్చటించే అవకాశమే లేదు. అటువంటి అవును. పరిస్థితుల్లో ఎంత ప్రశాంతంగా, అసలు సంధ్య పొద్దు అంటే ఆ రెండు పదాలు చాలు. అది దర్శించుకుంటే, ఆ దర్శనం పొందితే సంధ్య పొద్దు అంటే తొలి సంధ్య కావచ్చు, మలి సంధ్య కావచ్చు, అవును, ఏదైనా కరెక్ట్. సంధ్య పొద్దు అంటే ఇలాగే భగవద్ దర్శనం అది. ఈ సందె పొద్దు అన్న మాటనే ప్రారంభిస్తూ, ఆ, సందె పొద్దు వాలింది సందడంత సోలింది, ఆ, అంబరాన ఆ, సందమామ తేలింది, ఆ, ఆటలింక ఆవలెట్టి ఓ సంటిపాప, ఆ, ఆదమరిచి నిద్రపోవే నా కంటి పాప అని ఓ పాట ఎప్పుడో ఆ. 16 ఏళ్ల క్రితం రాసిన పాట మరి మాళవిక అనే అమ్మాయి పాడింది. ఆ, అది మరి దాంట్లో అంత అనుభూతి ఉండబట్టి ఇప్పుడు ఎక్కడో ఉన్న మీకు ఆ పదం వచ్చింది. ఆస్ట్రేలియాలో ఉన్న రావు గారికి ఆ పదం వచ్చింది. కానీ అంటే మీ దాని ఇద్దరం మీద ఒకే ఊరు కదా. అది కదిలించింది, ఆ శబ్దం మీ అందరినీ కదిలించింది. బాగుంది. వేటూరు గారికి కూడా వచ్చిందిగా సంధ్య పొద్దుల కాడ సంపంగిన వింది అని. అది అది సినిమాలో వచ్చిన పాట, అది బాగుంది. ఆయనది మా ఊరే. అది అది మరి సందె పొద్దు కాడ నింగిని తాకింది నా ఊరు. పలుకుబడిలో చూడండి, ఎక్స్ప్రెషన్లో మామూలుగా చెప్పడం వేరు, పొయిటిక్ ఎక్స్ప్రెషన్ వేరు. జానపద గేయం అయినప్పటికీ కూడా అందులో కూడా కళాత్మకమైనటువంటి ఆ, పదబంధం ఉంటుంది. నింగిని తాకింది, ఊరెళ్ళి నింగిని తాకదుగా. అవును, ఊరెళ్ళి ఆకాశాన్ని తాకదు కదా. నేల మీద ఉన్న ఊరు నేల మీదే ఉంటుంది. అది ఆకాశాన్ని ఎట్లా తాకుతుంది? అంటే అందరూ కూడాను ఆ సంధ్య పొద్దు
దాని వంక చూస్తున్నారు అందరూ కూడా సూర్యాస్తమయం లేదా కరెక్ట్. సూర్యోదయం చూస్తుంటే ఆ అనుభూతితో దాని వంక చూస్తూ ఆనందపడుతున్నారు. అది నిండు కుండల్లే నిబ్బరంగా ఉంది నా ఊరు. ఎందుకని? పగలంతా పనిబాట్లు చేసి వచ్చారు, అలసిపోయారు, సాయంత్రం పూట విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకని నిండు కొండలాగా నిబ్బరంగా సహజ వర్ణన అన్నమాట. రెండు పాదాల్లో పల్లె వాతావరణం ఎంత అద్భుతంగా జరిగింది. ఇట్లా మీరు పరీక్షల్లో కూడా ఇటువంటిది ఏదైనా ఒక గీతం తీసుకోండి. అదే. తీసుకుని దాన్ని అనలైజ్ చేసి, ఇదిగో జానపద లక్షణాలు ఇట్లా ఉంటాయి, ఈ గీతం రాసింది ఎవరో, ఇందులో రచయిత పేరు లేదు, ఆ, అవును. మరి ఇది ఎవరు పాడారో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎట్టా వచ్చిందో, ఇది అకర్తృకము, ఎవరు కర్త దీనికి అనేది మనకు తెలియదు, పాడుతూ వస్తుంటారు. ఇందుట్లో ప్రకృతి వర్ణన, రకరకాల ఇతివృత్తాలు ఉంటాయి. దానికి ఇది ఉదాహరణ. కోడి కూసిన వేళ నిదుర లేచింది. పల్లె నిద్ర లేచింది అంటే అందరూ నిద్ర లేచారని. కరెక్ట్. ఆ రోజుల్లో అలారం పెట్టుకోవటం, అదే ఉండేది కాదు, లేకపోతే కోడి కూస్తే వాడొచ్చి లేవటమే. గంట అవి లేవు. పూర్వం కోడి. వాడొచ్చి విజిలేయటం, అవును. ఆ, గంట కొట్టటం, ఇవి లేవు. అలారం ఇవి లేవు. కోడి లేవు. కూతే. ఇప్పుడు అసలు కోడి లేదు, కోడి కూత లేదు. ఆ కోడి కూత కూర్చినప్పుడు లేవడం అనేటువంటిది ఎక్కడ, చాలా పల్లెటూళ్ళలో కూడా అపరూపం అయిపోయింది. లేదు లేదు, ఇప్పుడు అసలు కోళ్ళు లేవు మీరు అన్నట్టుగాను. కోళ్ళు లేవు, కూసే కోళ్ళు కోతలు. లేవు. అదే. అన్ని కూసే కోళ్ళే. అన్నీ కోసే కోళ్ళే. అది కోడి కూసిన వేళ నిద్ర లేచింది, నాలుగు జాముల రాత్రి తెల్లవారింది. నాలుగు జాముల రాత్రి తెల్లవారటం ఎట్టా కుదురుతుందండి అంటాడు వాడు. వాడికి జాములంటే లెక్క తెలియాలి. అసలు తెలియాలి నాలుగు కదా. జాములంటే తెల్లారిపోయిందని అర్థం. అవును. ఉమ్. ఓ, రాత్రి నాలుగు జాములు, పగలు నాలుగు జాములు, మొత్తం అసలు అసలు జామ్ అంటే తెలియదు కదా ఇప్పుడు. జామ్ అంటే తెలీదు. అదే. జామ్ అంటే తెలీదు. 3 గంటలు జామ్ నే అంటే 3 గంటలు. నేను ఆమ్, అదేదో ఒక సంక్రాంతి మీద కూడా ఇట్లాంటిదే ఒక పాట రాసి అందులో ఆ, వనితలందరూ కూడి ఆ, ఆమ్, రంగవల్లులు దిద్దే అని రాశా అని అన్నాను. ఉమ్. వనిత అంటే ఏంటి అని అడుగుతారు. ఈ అటువంటి పరిస్థితి వచ్చింది చూడండి. వచ్చింది ఇవాళ అటువంటి పరిస్థితి. అవును, అవును. ఆ, అట్లా అట్లా ఉంది. కొండ కోణంలోంచి తొంగి చూసే సూర్యుడు, ఆ, ఇంట్లోని పసిపాప వీధి గొబ్బెమ్మలతో సద్దన్నం కోడు కడుపు నిండుగా వాడు ఆలమందలతోటి ఈల వేస్తున్నాడు. చూడండి మరి, ఇప్పుడు సద్దన్నం తింటాం, గొడ్లను తోలికెళ్ళటం, ఈ అసలు వాతావరణం లేనే లేదు. లేనే లేదు. అంతా కాంట్రాక్ట్. అవును. కాంట్రాక్ట్ అయిపోయింది అంతే. ఎవడు వ్యవసాయం చేయడు, పశువులు మేపడు. ఆ, ఆ, అట్లా. కాబట్టి నేను జానపద ఇది గేయం. పెడతానులేండి, మన గ్రూప్ లో ఆ, పెడతాను. అది. అదే, ఎవరైనా కామెంట్ చేసి ఆ, మనకి సత్య గారు ఉన్నారు, శర్మ అవును, గారు ఉన్నారు, వీళ్ళంతా అవును, మహామహులు. వాళ్ళు జానపద, వాళ్ళే జానపదులు అసలు. అవునండి. ఆ, అంటే అట్లా ఉమ్, ఆ విధంగా చేద్దామండి. అలాగే. అట్లా జానపద వాంగ్మయాన్ని గురించి మనం అలా తీసుకుంటే, మరి ఇంకా మనకు మిగిలింది ఏమిటంటే, మొన్న ఆ, ప్రబంధాల గురించి మనం చెప్పుకున్నామండి. అవును. అవును. ప్రబంధాల గురించి చెప్తున్నాను. ప్రబంధ లక్షణాలు ఏమిటి, ప్రబంధం అంటే ఏమిటి, అది కూడా ఇట్లాగే. ప్రబంధము, దాని నిర్వచనము, లక్షణము, ఇవన్నీ కూడా దాంట్లో మనం చెప్పుకున్నాం. అటువంటిది మళ్ళీ ఇవాళ కూడా ఒకసారి ఇంకా కొద్దిగా మనకు ఓ పావు గంట అయితే మీరు చెప్పేది ఏదైనా ఉంటే ఒకసారి మాట్లాడి, మీకు అవకాశం కూడా అంతా నేనే చెప్పేస్తే బాగుండదు. ఆ, జానపదులు ఆ, గురించి అయ్యా, మీరు కామేశ్వర శర్మ గారు శర్మ గారు మీరు ఒ- ఒక ఒక అంటే ఒక ఒక పని చేద్దాం. కామేశ్వర శర్మ గారు అచ్చ తెలుగులో ఆ, పద్యాలు రాయటం కానీ, లేకపోతే జానపదులు ఐ మీన్ ఆ, జానపదాలు రాయటం కానీ వారు ఆ, చేస్తారు కాబట్టి, అయ్యా శర్మ గారు, మీరు మీరు కొంచెం అవును, మాట్లాడండి. అవును. ఎందుకంటే అలాగే. జానపదం అనగానే ఉమ్. గురువు గారు 10 పేజీలు అంటున్నారు కానీ మనం 70 పేజీలు రాయాలి. అలాగే వస్తుంది. ఆ, అయితే ఇవాల్టి ఈ కార్యక్రమం ద్వారా ఆ, నేను ఒక రెండు విషయాలు, ఒకటి గ్రహించినది, ఆ, ఒకటి ఇంతకు ముందు నేను ఎరిగినది ఇక్కడ పంచుకోవాలనుకుంటున్నాను. ఆ, గ్రహించినది ఏమిటి అంటే, జానపదులు అంటే యజ్ఞం చేసినటువంటి వాళ్ళు అని కూడా అన్నారు. ఆ, అవును. కాబట్టే ఈ ఉమ్, యజ్ఞం అన్న మాటకి జన్మము అనేటటువంటి వికృతార్థం వచ్చిందా అవును, ఉంది, అని, ఉంది. ఉమ్, ఈ జానపదం నుంచి వచ్చిందా అని ఓ ఆలోచన. ఉమ్,
తర్వాత మీరు జానపదాన్ని ఫోక్స్ అనే జర్మన్ పదంతో కలిపి చెప్పారు, దాని నుంచి వచ్చిందని. అవును. అది నిజమే, ఎందుకంటే ఫోక్స్ వ్యాగన్ అనే కారు ఉంది. అవును. ఆ ఫోక్స్ ఫోక్స్ వ్యాగన్. వ్యాగన్ యొక్క అర్థం ఏమిటి అంటే ఆ, జానపదులు వాడేటటువంటి కారు అన్నట్టుగా నేను జర్మనీ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు. అవును. అవును. ఆ, సో ఇది బాగుంది. తర్వాత మరో విషయం ఏమన్నారంటే జానపద సాహిత్యంలో ఆ. కొత్త కొత్త పదాలు సృష్టిస్తాడు ఆ అవును. కవి, ఆ నోటికొచ్చినవి రచయిత. చెప్తాడు. అవును. అయితే నేను ఇందులో ఒక చిన్న ఆ, రెండు మూడు విషయాలు, నా సొంత విషయాలు ఏమిటంటే ఆ, ధ్వజస్తంభం. ధ్వజస్తంభం అంటే మనం మామూలుగా గుడిలో ఉంటుంది. ఆ. ఈ ధ్వజస్తంభాన్ని జానపద గేయంలో రాయాల్సి వచ్చినప్పుడు ఏ ఉమ్. పదం వేస్తే బాగుంటుందా అనుకుని నాకు నేనే ఓ పదం సృష్టించాను. అదేమిటంటే గంట గడ. గంట గడ. అంటే గంటలు అది కట్టి ఉంటాయి వాటికి. బాగుంది. అదే. అదేంటంటే ప్రేయసి ప్రియురాలు ఉమ్. ప్రియుడు వాళ్ళు రమ్మంటున్నాడు, గుడికి వెళ్ళి ఆ మూల కూర్చొని కబుర్లు చెప్పుకుందారా అంటున్నాడు అనమాట. ఆ, ఆ, అంటే అప్పుడు ఆ అమ్మాయి అంటోంది, గంట గడ మీద పెంటి పావురం ఒంటిగా ఉంటది మామ, ఆ, కంటపడిన మన జంటనో కంట కనిపెడుతుంటది మామ, ఆ. బాగుంది. నీ కొంటె మాటలు ఇంటది మామ, తొంటరి చేతలు కంటది మామ, ఆ, ఆ, వేగంటి గువ్వ. వేగు అంటే ఆ. గూఢచారి. ఉమ్. ఉమ్. వేగంటి గువ్వ వేగంగా ఎగిరి వాడకి వార్త ఉమ్. మోసిందంటే ఉమ్. మాట ఉమ్. పడతాం మావా, నలుగురు నోట పడతాం మావా అంటూ పాట ఉమ్. రాశారు. ఉమ్. ఉమ్. ఇది కొంత భాగం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ, సింహభాగం వాళ్ళ చెల్లెలు పాడారు. ఆ, ఆ, దీన్ని రికార్డింగ్ చేయించాం. ఆ. అలాగే ఉమ్. అప్సరసలు వీళ్ళందరినీ కూడా దేవవేశ్యలు అంటారు. అవునండి. ఉమ్. వాళ్ళకి నేను సురసానులు అని పేరు పెట్టాను అనమాట. ఉమ్. 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 ఆ సురసానులో నిడిచినాడు కొండపల్లి బొమ్మ, సురపానం మరిచిపోడు అంటూ ఓ పాట, అదో జానపద గేయం. ఆ, ఆ. ఇంద్రుడి మీద చంద్రుడి మీద చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పామన్నమాట. సరే సరే. ఆ పాట మొత్తం బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు. ఉమ్. ఉమ్. తర్వాత ఏంటంటే ఒకటి, ఆ, మా శ్రీకాకుళం జిల్లా ఆ ప్రాంతాల్లో వాడేటటువంటి కొన్ని పదాలు తీసుకుని ఉమ్. ఓ పాట రాశాం. అది మొత్తం బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు. అది కూడా జానపదం శైలిలోకే వస్తుంది. ఉమ్. ఉమ్. తేటనీటి ఊటనంటూ గోటు చేస్తదా, ఉమ్. ఆటుపోటు చూసి మోము చాటు చేస్తదా, ఉమ్. ఉమ్. కడలి ఎడద లోతులందు పదిలమైన చోటుందని, ఉమ్. పల్లమెరిగి పిల్లవాగు ఎల్లు అవుతుంది గాని ఉమ్. కొల్లనంటూ కడలి దారి మళ్ళీపోతుందా, ఉమ్. ఉప్పు కళ్ళమంటూ ఆ ఉమ్. ఉప్పు మా వైపు ఈ ధాన్యాలు జాగ్రత్త పెట్టే ప్లేస్ ని కళ్ళం అంటారు అనమాట. ఉమ్. ఉమ్. అంటే సముద్రాన్ని ఉప్పు కళ్ళము అని పెట్టాం, ఉప్పుకి ఉప్పు స్టోర్ చేసేటటువంటి ప్లేస్ సముద్రము అని. ఆ, సో ఆ, ఈ విధంగా కొన్ని జానపదాలు నేను రాసినవి ఉన్నాయి. ఆ. ఏ బా- నా రచన తాలూకా గొప్పతనం ఎలా ఉన్నా ఉమ్. వాటిని మీకు అద్భుతంగా ఆలపించి ఉపయోగపడతాయండి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం. అవును, ఇలాంటివి పరీక్ష దృష్టిలో కూడా వీరికి ఉపయోగపడతాయి. అవును. ఆ, మీ మీకు సృష్టించిన కొత్త పదాలు అవును. ఇలాంటివన్నీ కూడా. అంటే వాటిని మనం కొంచెం విశదీకరంగా అవును. విశదీకరించి రాయొచ్చు. ఇప్పుడు అవునండి. ఉప్పు అవును. కల్లం అనేది చాలా మందికి తెలియదు. అవును. ఇప్పుడు అవును. ఉప్పు కల్లం అనేది జానపదం నుంచి, అంటే ఒక జానపదాన్ని మనం పట్టుకొని దాంట్లో రాయాలని చెప్పి, అదే మీకు పద్యాల్లోనూ వాటిలోనూ ఇటువంటి పదాలు వాడితే అంత బాగుండకపోవచ్చు. అవునండి. అవును. కొంత ఆక్షేపణ వస్తుంది కూడా. అవును. కానీ జానపదంలో మీకు ఆక్షేపణకి అసలు ఏం లేదు కదా. ఏ పదమైనా మీకు అర్థంతో అర్థవంతంగా ఉంటే మీరు వాడచ్చు. అది. అవును. అవును. సరే. అయితే ఇప్పుడు మనం కేవలం ఒక్క యూనిట్కే మన సమయాన్ని పరిమితం చేస్తే బాగుండదు కాబట్టి ఉమ్. మిగిలినటువంటి 15-16 నిమిషాలు ఇంకొక అంశంలోకి వెళ్దామండి. అలాగే. మన పరీక్ష దృష్టితో మనకు ఉపయోగపడేటువంటి అంశాన్ని తీసుకుందాం. అలాగే. అది ఏంటంటే ఊరికే పై పైన చెప్తానండి, నోట్స్గా ఉమ్. ఇవాళ ఏం ఇవ్వటం లేదు. అలాగే. అలాగే. క్లాస్గా నోట్స్ ఇస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే మనం భాషాశాస్త్రం చదివేటప్పుడు మనం ఎప్పుడూ కూడా భాషలు వర్గీకరణ చూపించి ఆర్య భాషలు, ద్రావిడ భాషలు,
ద్రావిడ సమూహం, ఇవన్నీ చెప్తున్నాం. వీటితో పాటు అదే యూనిట్లో మనకు లిపిని గురించి కూడా కొంత చదవాల్సిన అంశం ఉంది. అవును. అసలు తెలుగు లిపి, తెలుగు భాష ఇవి ఎప్పుడు మొదలైనవి? తెలుగు లిపి ఎప్పుడు మొదలైంది? మన వాళ్ళు తెలుగులో రాస్తున్నాము. దాదాపుగా కర్ణాటక భాషకి మనకి పోలికలు ఉంటాయి. అవును. ఎప్పుడన్నా బెంగళూరు వెళ్తే, లేకపోతే ఆ కన్నడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకటనలు ఏమన్నా చూస్తే మనం చదవగలం. అవును. అవును. అలా వరకు మన తెలుగు, కన్నడం ఒక మాదిరిగానే ఉంటాయి. మరైతే ఇవి ఎప్పుడు వేరుపడినాయి? అసలు ఈ రెండు కలిసి ఉండేవే? అసలు మన లిపి ఈ రూపాన్ని ఎప్పటికి పొందింది అని అడిగితే, అసలు రాయడం అనేటువంటి విద్య భారతదేశంలో ఇప్పటికీ 5,000 సంవత్సరాలకు పూర్వం సింధు నాగరికత నాటికే రాయడం అనే అలవాటు భారతదేశంలో ఉంది అని కొన్ని శాసనాలు చెప్తున్నాయి. అయితే ఆ రోజుల్లో ఉన్న ఆ లిపిని ఇవాళ మనం సరిగ్గా చదవలేం. అప్పుడు ఉన్నటువంటి 5,000 సంవత్సరాల నాడు, రామాయణ కాలం నాడు ఉన్న లిపి మనకి మనం చదవడానికి ఉపయోగపడదు, మనం చదవలేం. అయితే మరి ఇప్పుడు చదివేటువంటి భారతీయ లిపి క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది నాటికి, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం అంటే క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నాడు మౌర్య చంద్రగుప్తులు పరిపాలించినప్పుడు, మౌర్య వంశం వారు పరిపాలించినప్పుడు వారి శాసనాలు, అశోకుని శిలాశాసనాలు, ఇవన్నీ రాళ్ల మీద మనకు దొరికాయి. అంటే అశోకుడి శిలాశాసనాలంటే క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలు, ఇప్పుడు 2000 సంవత్సరాలు ఇప్పుడు జరిగింది. అంటే మొత్తం మీద 2300 సంవత్సరాల వెనకాల ఉన్నటువంటి లిపిని మనం చూడగలం. అశోకుని శాసనాల్లో కానీ ఆ మౌర్య లిపి మనం చూడగలం. అంటే అయితే అప్పుడు అందులో లిపి ఏది సంస్కృతం అంటారా? ఇంకా వేరే కాదు, దేశీ సంస్కృతం భాషలు? కాదు, కాదు, కాదు. మౌర్య లిపి అది సంస్కృతం కాదు. అది ఏమిటి అంటే మనం చెప్పలేము. ఎందుకంటే ఆ రోజుల్లో శాసనాల్లో కూడా ఎక్కువగా వాడబడింది ప్రాకృతం. ఉమ్. ఈ ప్రాకృతాలు మన దేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి శౌరిసేని, మాగధి, అవంతి, ఏ, ఇట్లా రకరకాల ప్రాకృతాలు ఉన్నాయి. ఈ ప్రాకృతాల్లో ఇది ఏ ప్రాకృతం అనేది ఆ శాసనాలు చదివినటువంటి వాళ్ళు చెప్పాలి. అయితే అశోకుడి శాసనాల్లో ఉన్న అక్షరాల కంటే కూడా మరి వేద సూత్రాలన్నీ ఒక వాంగ్మయంగా ఉన్నాయని చెప్తారు. దాంట్లో ఉన్న దానికంటే వేద వాంగ్మయంలో దొరికిన రామాయణ కాలం నాటి శాసనాల భాష, లిపి, అశోకుని కాలం నాటి లిపి రెండు వేరు. రెండు మాత్రం ఒకటి కాదు. అంటే ఇందులో ఉన్న అక్షరాలు పలకడానికి మాత్రం కొంతమంది అప్పటికి ఇప్పటికీ వాటిని పలుకుతున్నారు. ఉదాహరణకి మనం ఆ, కొంచెం శాసనాల భాషల్లోకి పెడితే ఇవాళ మనకి బండిరా ఉంది చూడండి. అవును. ఈ బండిరాలో ఈ రెండు సున్నలు చుట్టి మధ్యలో పొట్టలో అడ్డంగా గీత గీస్తాం. ఆ గీత లేనటువంటి అక్షరాలు శాసనాల్లో కనిపిస్తున్నాయి. దాన్ని ఎలా చదవాలి? కొందరు ఝ ఝ అంటారు. ఝ ఝ అంటే ధ్యాన షాన, ఎటు కాకుండా మధ్యస్థంగా పలుకుతావేమిటి అంటే దాన్ని అలా పలకాలండి అన్నారు. ఎవరు చెప్పారు? గురుగారు చెప్తే నేను విన్నాను, నేను చెప్తే ఇంకోడు వింటాడు. దాన్ని ఎవడూ రాసి చెప్పలేడు. రాయడం అలాగే రాస్తారు. బండిరా లాగా రాసి ఆ పొట్టలో గీత లేకుండా చెప్తారు. దాన్ని ఝ అని చదవాలి అని చెప్తారు. మొత్తం మీద కొన్ని శాసనాలు చూస్తే అందులో ఉన్న అక్షరాలు ఈనాటి లిపికి మాతృకాలు, మూలాధారాలు. ముఖ్యంగా భట్టిప్రోలు కృష్ణా తీరంలో, గుంటూరు జిల్లా భట్టిప్రోలులో ఒక శాసనం దొరికింది, ఎర్రగుడిపాడు శాసనం అంటారు. ఆ శాసనంలో అశోకుని రాతలు మొట్టమొదటిగా మనకు కనిపిస్తాయి. అశోకుని శిలాశాసనం, ఎర్రగుడిపాడు శాసనం, భట్టిప్రోలు శాసనం. వీటిని ఏమంటారు? ఈ లిపి బ్రాహ్మీ లిపి అంటారు. ఇది బ్రాహ్మీ లిపి, ఇప్పుడు మన తెలుగు బ్రాహ్మీ లిపి నుంచి వచ్చింది అంటారు. ఇది ఒక రకమైనటువంటి ప్రాకృతం. అప్పటి నుంచి కూడా రకరకాల పరిణామాలు చెందిన తర్వాత, అనేక రకాల మార్పులు చెందిన తర్వాత శాతవాహన కాలం నాటికి వచ్చింది. శాతవాహనులు, ఇక్కడ ఒక ప్రశ్న, శాతవాహనులు తెలుగు మాట్లాడారా? వాళ్ళు తెలుగు రాజులే కదా. తెలుగు రాజునైనా వాళ్ళు తెలుగు మాట్లాడలేదు. మరి ఏం మాట్లాడారు? ప్రాకృతం మాట్లాడారు. వాళ్ళ శాసనాలన్నా తెలుగులో వేశారా? లేదు, ప్రాకృతంలో వేశారు.
మరి తెలుగు వాళ్ళు అయ్యుండి ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మనం తెలుగు వాళ్ళం, మనకు తెలుగు అక్కర్లేదు, మనకు తమిళం కావాలి, లేకపోతే ఈ పొరుగింటి పుల్లకూర రుచి సామెత చెప్తాం కదా. మిగతా భాషల గురించి మనం మాట్లాడతాం కానీ మనకు అక్కర్లేదంటే ఈ జబ్బు ఈనాటిది కాదు. ఈనాటిది కాదు. ఆనాడు రాజులైనటువంటి శాతవాహనులే తెలుగు వాళ్ళు అయ్యుండి మేము తెలుగు వాళ్ళని చెప్పుకోవాలి. వాళ్ళ శాసనాలు తెలుగులో రాయలే, కానీ వాళ్ళు తెలుగు వాళ్ళే. వాళ్ళు ప్రాకృత శాసనాలు వేశారు. అందులో ఉన్న అక్షరాలు కొన్ని తెలుగుకు దగ్గరగా ఉన్నాయి. శాతవాహనులు వాళ్ళు క్రీస్తు శకం 200 వరకు పరిపాలించారు. 400 సంవత్సరాలు మన ప్రాంతాన్ని పరిపాలించారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు మహారాష్ట్ర బొంబాయి ప్రాంతానికి వెళ్ళారు. నాసిక్ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అక్కడి నుంచి మగధని జయించారు. మౌర్యులు పతనమైపోయిన తర్వాత మౌర్యుల ఆస్థానంలో శాతవాహనులు దండనాయకులుగా ఉన్నారు. జానపదులుగా అధిపతులుగా ఉన్నారు. అంటే కొన్ని ప్రాంతాలకు వీళ్ళు పరిపాలకులు అనమాట, సామంతరాజులుగా ఉన్నారు. మౌర్యుల పతనానంతరం మగధని శాతవాహనులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ దాకా మొత్తం దేశం అంతటినీ కూడా శాతవాహనులు పరిపాలించారు. అందుకనే ఆంధ్రుల చరిత్ర ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఆంధ్రులు అన్నవాళ్ళు ఒకప్పుడు భారతదేశం అంతటినీ పరిపాలించారయ్యా. అంటే అటు కాశ్మీరు, లేకపోతే రాజస్థాను, పాకిస్తాను, అంటే అవన్నీ కామరూప అంటాం దాన్ని, కాందహారు, కామరూప ఇట్లాంటివి అవి వదిలిపెట్టి మిగిలినటువంటి మౌర్య సామ్రాజ్యం అంతా కూడా శాతవాహనులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళ తర్వాత ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, శాలంకాయన్లు, పల్లవులు, కుండిన్లు మరి ఇట్లాంటి వాళ్ళు పరిపాలించారు. అంటే క్రీస్తు తర్వాత 500 సంవత్సరాల వరకు కూడా మన లిపి కింద మీద పడుతూ ప్రాకృత అక్షరాలతో కలిసిమెలిసి అట్టట్ట నాటకం ఆడుతూ వచ్చింది. 500 సంవత్సరాల తర్వాత ప్రాకృతం వేరు, ద్రావిడం వేరు అనేటువంటిది విభాగం జరిగినప్పుడు ఆ ద్రావిడంలోంచి కన్నడం వేరైంది. ద్రావిడం అంటే ద్రమిళ, తమిళ, ద్రావిడ, ద్రమిళ, తమిళ. దాంట్లోంచి కన్నడం వేరైంది. కన్నడ, తెలుగు కలిసే ఉన్నాయి దాదాపు 800 సంవత్సరాల దాకా. 300 సంవత్సరాలు తమిళం, కన్నడం, తెలుగు లిపులు కూడా కలిసే ఉన్నాయి. ఆ తర్వాత 800 సంవత్సరం తర్వాత తెలుగు లిపి ఇంకొంచెం ఒట్రోతనాన్ని, గుండ్రతనాన్ని సమీకరించుకొని తెలుగు లిపి వేరుపడింది. అయినా తెలుగు కన్నడాలకి పోలికలు దగ్గరగానే ఉంటాయి. హాలుడు గాథాసప్తశతిలో కొన్ని తెలుగు పదాలు కనిపిస్తాయి. పొట్ట, అత్త అని కొన్ని ఓళ్ల పేర్లు కూడా ఉంటాయి దాంట్లోనే మనం వాళ్ళ సంవత్సరం అంటున్నాం. ఈ సంవత్సరం అనే మాట సంస్కృతం అనుకుంటాం, కానీ మరి ఆ తెలుగు వాళ్ళు ఆనాడు వాడారు శాసనాల్లో. సంవత్సరం బుల్, విజయనామ సంవత్సరం బుల్ అని శాసనం ఉంది. విజయనామ సంవత్సరం బుల్. తెలుగు భాష ఏర్పడడానికి కాస్త సమయం తీసుకుందేమో కానీ క్రీస్తు పూర్వం నుంచి కూడా దేశంలో వేదాలు, సంస్కృతం, శబ్దాలు అన్నీ చక్కగా ఉన్నాయి. భాష అనేటువంటిది ఒక్కసారిగా తెలుగు వాళ్ళతోనే పుట్టింది కాదు. అంతకు పూర్వమే ఉన్నాయి. అంతకు పూర్వమే హల్లులు, అచ్చులు, అక్షరాలు అన్నీ ఉన్నాయి. అవి తెలుగులోకి ప్రవేశించడానికి కొంతకాలం పట్టింది. లిపి అనేది తెలుగులోకి రావడానికి 800 క్రీస్తు శకం 800 సంవత్సరం దాకా టైం పట్టింది. అప్పటి నుంచి లిపి ప్రత్యేకంగా ఏర్పడింది. ఆ లిపితో పాటే భాష కూడా వేరుగా ఏర్పడటం జరిగింది అని భాషాశాస్త్రంలో మనం వదిలిపెట్టినటువంటి ఒక చాప్టరు మళ్ళీ కొద్దిగా మనం దాన్ని స్పృశించాము. మరి అచ్చుల్లో తెలుగులో ఇవాళ మనం 16 అచ్చులు చెప్పుకుంటాం, కానీ ఆ రోజుల్లో తెలుగులో ఉన్న 8 అక్షరాలే. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఏ, ఓ పుట్టి అక్షరాలే. ఏ ఐ లేవు. AIOU లేవు. 8 అక్షరాలే. ఆ, ఈ, ఉ, ఊ, ఏ, ఓ అంతే. ఐ అనేది ఇప్పుడు ఐ అని ఇలా రాస్తున్నాం. దానికి పూర్వం ఆ, ఈ 2 అక్షరాలు రాసేవాడు. ఆ, ఈ, ఔ అని ఇప్పుడు ఒక అక్షరం రాస్తున్నాం. ఆ రోజుల్లో ఆ ఊ వాక్కం ఇస్తే ఊ, ఆ ఊ. ఇప్పటికి మనం అవుతుంది అని రాస్తున్నాం చూడండి. అయింది, అవుతుంది అని రాస్తున్నాం. ఈ రూపాలు పూర్వకాలం అన్నారు. ఆ ఈ అనేటువంటిది పూర్వకాలం. అయింది అనేదాన్ని అయింది అని కూడా రాస్తారు. అవుతుంది, అవుతుంది అని కూడా రాస్తాం. ఇట్లా కొన్ని శబ్దాలు పూర్వం నుంచి కూడా వస్తూ ఇప్పటిదాకా
మన దగ్గరికి వచ్చాయి. నిన్న మొన్నటి దాకా కూడా శాసనాల్లోనూ పుస్తకాల్లోనూ కూడా తాళపత్ర గ్రంథాల్లో కూడా బండిరా అనే అక్షరం ఉండేది. ఇప్పుడు మనం ఈ టైపింగ్ వచ్చినాక చాలా అక్షరాలు తీసేసాం. ఒకప్పుడు మీరు రావు గారు గుర్తుందో లేదో మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు ఆ వదిలిపెట్టేసిన అక్షరాలన్నీ కూడా మళ్ళీ చేర్చాలి. ఎవరికన్నా మన ఈ వీళ్ళు ఉన్నారు చూడండి అమెరికాలో, ఉమ్. వాళ్ళకి ఎవరికన్నా చెప్దాం అనుకున్నాం, ఒక తీర్మానం కూడా చేద్దాం అనుకున్నాం, గుర్తుంది అవునవును. మీకు? అవును. ఇప్పుడు కొన్ని అక్షరాలు ఈ బండిరా ఉంది వదిలేసాం. అలాగే సా జా శబ్దాలు చా చా ఛ జా జా ఝ వీటిని కూడా మనం మళ్ళీ తిరిగి చేర్చుకోవాలి భాషల్లో. ఆ పదాలు ఉన్నాయి నిఘంటువుల్లో. సా మీద ఉన్న జా మీద ఉన్న పదాలు ఉన్నాయి. పూర్వకావ్యాలు చదివితే అవి కనిపిస్తాయి, వాటిని బట్టి మనం అర్థం చెప్పాలి. కాబట్టి మన భాషలో ఇన్ని రకాలైనటువంటివి లిపి భేదాలు, అక్షర భేదాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. భాషాశాస్త్రం చదివినప్పుడు మళ్ళీ ఒకసారి మనం దాంట్లోకి వెళ్దాం, అవి చూద్దాం. ఆ, ఇప్పుడు మీరు ఏదన్నా ఇంకో 2 నిమిషాలు మాట్లాడితే చెప్పండి, విందాం. రాజావారు ఏమైనా మాట్లాడతారా? ఉన్న లేదు సార్, వాళ్ళలో మరి నేను లాస్ట్ లో 9 అచ్చులే ఉన్నాయన్నారు. అక్కడి నుంచి కొంచెం 1 మినిట్ అవే వెళ్ళాను. ఏంటి ఒకసారి రిపీట్ చేయరా? పూర్వకాలంలో శాసనాలు ఉన్న రోజుల్లో 8 అక్షరాలే. ఓకే. 8 అక్షరాలే. ఇప్పుడు మనం అ, ఆ, ఈ, ఉ, ఊ, ఏ, ఐ, 6 3 9, ఓ ఓ ఓకే. ఔ 12, ఓకే. 12, అహా 14, రు రు 16. అలు అల్లులు మర్చిపోయాము లేండి. 18 ఉండే. తో మనకు శబ్దాలు ఉన్నాయి. ఓకే. ఆ రుణం సంస్కృత పదమే మనం తెచ్చుకున్నాం. రుణం. అవును, రుణం రుషి ఉన్నాయి. అవును. వృత్రాసురుడు, అవును. వృత్రము, వృత్రము. లులా ఉం, లులాయము అనేది అలుగుతో రాసేది. ఉం. అవునవును, అల్లుతో కనబడుతూ ఉంటాయి మనకు పాత అసలు పాత ఆ గ్రంథాలు. లావత్తు అలుదే. ఓకే. లావత్తు కులప్తము కా కింద అలు. అవునవును. అలు అనేది లావత్తుగా మారింది. ఓకే. ఇలా లెక్క వేసుకుని 16 అచ్చులు అని మనం చెప్పుకుంటున్నాం. ఓకే. ఆ రోజుల్లో తెలుగు స్వతసిద్ధంగా ఉన్నది 8 అక్షరాలే అని ఆ, శాసనాలు చెప్తున్నాయి. ఓకే. అదేంటి, ఓకే. ఓకే. సరే సరే. దాని గురించి మళ్ళీ మనం మరోసారి పెడదాం. అయ్యా, బాగుంది. నాగలక్ష్మి గారు నేనేం వచ్చారు చెప్పేది ఏం అన్నారు. లేదు రావు గారు. ఉం. బాగుంది కార్యక్రమం, చాలా బాగా అర్థమైంది. ఉం. ఇవాళ ఇప్పుడు చెప్పమంటే ఇంకోసారి చూసి ఇంకో గంట అలా చూసి 20 పేజీలు రాసేస్తాను నేను. అదే అదే మరి రాయాలి కదండి. రాయాలి. రాసి చూపిస్తాను సార్ ఈసారి 20 పేజీలు మీకు. ఈసారి మీకు హోంవర్క్ ఏంటంటే ఈ ఈ 4 లక్షణాలు మీరు నెక్స్ట్ వీక్ రాయాలండి. ఓకేనండి, సరే. జానపద విజ్ఞానం అంటే ఏమిటి, జానపదం అంటే నిర్వచనం, ఉమ్, లక్షణాలు, ఉమ్, పాశ్చాత్య కృషి. ఓకే. సరే ఈ సార్. 4 అంశాలు మీకు యూనిట్ 1లో సిలబస్. ఓకే. సరే. ఇప్పుడు మీకు ఇచ్చిన నోట్స్ మీద కూడా 4 హెడ్డింగులు పెట్టాను. అవునవును. దాన్ని బట్టి మీరు ఒక నోట్స్ తయారు చేసుకుంటే మీరు వెంటనే చేసేస్తే మర్చిపోకుండా ఉంటారు. అవును. రేపెల్లుండిలో చేస్తే మర్చిపోకుండా ఉంటారు. అవునవును. ఏది ఆ మరి నోట్స్ ఎక్కడుంది? ఇప్పుడు ఈ సమూహంలో వాట్సాప్లో పెట్టారు. పద్య వికాసంలో పంపించండి సార్. పంపించారు, ఈ పంపి సమూహంలో ఉంది. ఆ, నేను పద్య డౌన్లోడ్ పద్య చేసుకుని నేను వికాసంలో చూస్తా ఉన్నా. ఉంది ఉంది. ఉంది, అది తీసుకోండి. యా. అది తీసుకొని దాన్ని బట్టి నోట్స్ ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇప్పుడు మనం జానపదంలోకి వచ్చాం కాబట్టి నెక్స్ట్ వీక్ ప్రబంధాల్లోకి వెళ్దామండి. సరే అలాగే. మాస్టారు. వచ్చే వారం ప్రబంధ లక్షణాలు, నిర్వచనము, ఆ, కొంచెం అది సమగ్రంగా ఒక యూనిట్లో మీకు ఒక మంచి పెద్ద ప్రశ్న, ఉమ్. దానికి ఆ, వెళ్దాం. అదే అలాగే. కామేశ్వరం గారు, అయ్యా అయ్యా రావు గారు, మీరు ఆ సిలబస్ ఆ, కామేశ్వరం గారికి కూడా పెట్టండి. పంపిస్తాను పంపిస్తాను. పంపిస్తే అందులో కొన్ని కొన్ని టాపిక్స్ మీరు స్టడీ చేయండి సార్. ఉమ్. చేసి అలాగే. మీకు అందుబాటులో ఉంటే వాటి గురించి మీరు ఎంతసేపు చెప్పగలిగితే అంతసేపు చెప్పండి, తీసుకోండి. ఎందుకంటే వన్ సైడ్ వన్ మ్యాన్ ఫైటింగ్ ఉండకూడదుగా, వన్ సైడ్ ఉండకూడదు. అదే ఉమ్, కరెక్ట్. అందుకని ఆ, ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తూ ఉంటే దాని మీద డిస్కషన్ ఉమ్. మళ్ళీ మనం కొనసాగిద్దాం, అట్లా చేద్దాం. మరి అయ్యా, మరి నాగలక్ష్మి గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి, వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు. మరి సత్య గారు వచ్చారు, ఉన్నారా, వింటున్నారా? ఉన్నారు ఉన్నారు ఉన్నారు. ఓకే, సరేనండి. మరి ఏంటి, ఇంకేమన్నా మాట్లాడతారా? సెలవు తీసుకుందామా? అంతే మరి. మరి సెలవు ఇంకేమీ సెలవు. లేదు. ఉమ్. ఆ,
సరే అయితే. సరే, ఓకే, నమస్కారం. మాస్టర్ ఎప్పుడు సెలవు అని వెళ్ళిపోతారా అని చూస్తున్నాను నేను ఇక్కడ. నమస్కారం. సారీ ఓకే, సరదాగా అన్నాను. సరే, అలాగే. ఉంటానండి. సరే.